honorable speaker Venu Kalyan garu onto the stage, please. So hearty welcome. థ్యాంక్ యూ. అప్పుడప్పుడు రావడం కొంచెం లేట్ అవుతుంది కానీ రావడం మాత్రం పక్కా. A small token of Thank you so much. appreciation Pleasure. to Venu Kalyan garu. So can I have a huge round of applause from you guys, please? థ్యాంక్ యూ. So huge round of applause, please. So thank you for being here. థ్యాంక్ యూ సో మచ్. ప్లెజర్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ముందుగా ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి మీకు కాదు, మీరు ఇక్కడ కూర్చోవడానికి కారకులైన మీ తల్లిదండ్రులకి నా శిరస్సు వంచి పాదాభివందనాలు. ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి, ఇప్పుడు కూడా మీకు కాదు, మీ జీవితం ఇక్కడ వరకు రావడానికి కారకులైన మీ గురువులకి నా శిరస్సు వంచి పాదాభివందనాలు. థ్యాంక్ యూ. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి, ఈ కార్నర్ నుంచి ఆ కార్నర్ వరకు, ఈ కార్నర్ నుంచి ఆ కార్నర్ వరకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు. థ్యాంక్ యూ సో మచ్. సో ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. ఎనర్జీ కమాన్. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. సో రాబోయే కొద్ది సేపు ఏదైతే ఉందో నేను మీ దగ్గర నుంచి 100% అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మీరందరూ కూడా 100% ఇవ్వడానికి రెడీగా ఉన్నారా? ఓకే. సో సమ్వేర్ సంహౌ రెడీగా ఉన్నట్టు అనేది కన్ఫర్మేషన్ రావట్లేదు. కొంతమంది ఇక్కడ కూర్చున్నారు కానీ వాళ్ళ మనసులు అనేది ఇంకెక్కడనో ఉన్నాయి. సో ఆ కన్ఫర్మేషన్ ఇచ్చేద్దాం మనం. రైట్ సైడ్ ఆర్ లెఫ్ట్ సైడ్ ఎవరినన్నా కొన్ని సెలెక్ట్ చేసుకొని ఒకసారి సెకండ్ ఇవ్వండి ఫాస్ట్గా ప్లీజ్. ఒకరిని అట్లనే పట్టుకోండి ఆ చేయని. నేను చెప్పింది వాళ్ళకి రిపీట్ చేయండి. వచ్చినాం కదా పూర్తిగా విందాం. నువ్వు వినకుండా పర్లేదు, నాకు డిస్టర్బ్ చేయకు. థ్యాంక్ యూ. క్లారిటీ ఆ పక్కన వాళ్ళకి కూడా ఇచ్చేసాం కాబట్టి టెన్షన్ లేదు ఇంకా. సో రెండోది, ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే ముందు మీకు సిన్సియర్ క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. విత్ యువర్ పర్మిషన్ అడగొచ్చా? థ్యాంక్ యూ ఫర్ గివింగ్ పర్మిషన్. ఇక్కడ సక్సెస్ ఎవరికి కావాలి? కొంచెం చేతులు దింపండి, నోట్తో సమాధానం చెప్తాం మనం. సక్సెస్ ఎవరికి కావాలి? మళ్ళీ ఒకసారి. ఓకే. సో చిన్న కన్ఫర్మేషన్ కోసం నేను చేసాం. థర్డ్ రోలో ఫస్ట్ పర్సన్, థర్డ్ రో 1 2 3 మీరే సూట్ వేసుకురు. డైనమిక్స్, డాషింగ్, స్మార్ట్ పర్సనాలిటీ. రండి ఒకసారి క్లాప్స్ కొట్టండి మా ఫ్రెండ్కి. ఏంది క్లాప్స్? రండి ఫాస్ట్ రండి. సక్సెస్ ఎవరికి అని అంటే రెస్పాన్స్ ఇచ్చారు కదా, దానికి ఒక సమాధానం ఇప్పుడు మీకు. రండి సార్ ఫాస్ట్గా. మీ పేరు? లక్ష్మణ్ రావు గారు. థ్యాంక్ యూ సో మచ్. సో లక్ష్మణ్ రావు గారు, మ్యారేజ్ అయిందా? అఫీషియలా? అంటే లాస్ట్ టైం ఇట్లనే ప్రోగ్రాంలో అడిగితే ఒక పర్సన్ నాకు కౌంటర్ ఇచ్చాడనమాట, అఫీషియలా అని. క్లారిటీతో ఉన్న అప్పటి నుంచి అఫీషియలే. పిల్లలు? అఫీషియలే ఆబ్వియస్లీ. ఓకే, క్లారిటీ ఉంది ఇక్కడ. ఓకే. సో ఇప్పుడు వైఫ్, ఎవరి వైఫ్ అంటే మీరు ఏం చెప్తారు సార్? నా వైఫ్. క్లారిటీ ఉంది. పిల్లలు ఎవరి పిల్లలు అంటే? నా పిల్లలు. వైఫ్ ఎవరి వైఫ్ అని అంటే నా వైఫ్ అంటున్నారు, పిల్లలు ఎవరి పిల్లలు అంటే నా పిల్లలు అంటారు. కానీ సక్సెస్ ఎవరు కావాలంటే మాకన్నా అందరు కలిపేస్తారు. ఇది ఎక్కడ న్యాయం? ఇది సక్సెస్ కూడా ఎవరు కావాలంటే ఏమనాలి? నాకు. మన ఈఎంఐలు మనమే, మన అప్పులు మనమే, అండ్ మన బాధలు మనమే. అట్లనే కంపెనీలో సేల్స్ ఏదైతే చేసేది ఉంటుందో అది మనదే. ఎస్ ఆర్ నో? సో ఇక్కడ ఈ హాల్లో రాబోయే ఒక 2 అవర్స్కి ఓన్లీ ఇద్దరే కూర్చున్నారని ఇమాజిన్ చేసుకోండి. ఓన్లీ ఇద్దరే ఉన్నారని ఇమాజిన్ చేసుకోండి. ఒకటి నేను, ఇంకోటి ఏమంటారు, ఇంకోటి వాళ్ళు అంటారు, మా వాళ్ళు అంటున్నారు. మళ్ళీ సమ్వేర్ రాంగ్ ట్రాక్లోకి వెళ్తున్నారు. ఒకటి నేను, ఇంకోటి నేను. ఎస్ ఆర్ నో? సో అప్పుడే ఈ ప్రోగ్రామ్ అనేది మీ సబ్కాన్షియస్ మైండ్లోకి వెళ్ళి, మీ మనసు లోపలికి వెళ్ళి ఏదైనా మెరాకిల్స్ అనేది మీరు క్రియేట్ చేయగలుగుతారు. సో ఇక్కడ ఒకటే ఇమాజిన్ చేసుకొని కూర్చోండి. ఓన్లీ ఇద్దరు మాత్రమే ఉన్నారు. ఒకటి నేను, ఇంకోటి గట్టిగా, ఒకటి నేను, ఇంకోటి నేను. థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి క్లాప్స్ కొట్టండి ప్లీజ్. థ్యాంక్ యూ. సో రాబోయే 2 గంటలు ఇక్కడ ఏదైతే ఉందో, మీరు ఇక్కడ టైంని స్పెండ్ చేయాలనుకుంటున్నారా, ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? చెప్పండి. స్పెండ్ చేయాలనుకుంటారా, ఇన్వెస్ట్ చేయాలనుకుంటారా? ఇన్వెస్ట్. సో ఒకవేళ స్పెండింగ్ అంటే ఎట్లుంటుందంటే, ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది అటు ఇటు తిరగడం, ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది ఫోన్లలో మాట్లాడడం, ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది పక్కనోళ్ళతో మాట్లాడడం, ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది ఫుల్ 100% కాన్సన్ట్రేషన్తో వినకపోవడం. బాడీ ప్రజెంట్, మైండ్ యాబ్సెంట్. దట్ ఈస్ కాల్ స్పెండింగ్ టైం. దానివల్ల రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ చొప్పున ఏముండదు.
అదే ఏదైతే మీ సమయాన్ని ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తారో ప్రతి ఒక్క పాయింట్ని 100% కాన్సన్ట్రేషన్తో వినుకుంటా, వీలైతే నోట్స్ రాసుకుంటూ, అండ్ వీలైతే ఇది 24 గంటల లోపల నేను వెళ్ళి ఇంప్లిమెంట్ చేసి నేను కంపెనీలో ఒక మంచి పొజిషన్కి రావాలని ఎవరైతే ఆ కమిట్మెంట్ తీసుకుంటారో దట్ ఈస్ కాల్డ్ టైం ఇన్వెస్టింగ్. ఆ ఇన్వెస్టింగ్కి రాబోయే టైంలో కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఆ బొనాన్సాస్ ఎవరైతే ఇప్పటిదాకా సార్ అనౌన్స్మెంట్ చేశారో ఆ దాన్ని కొట్టి పడేస్తారు. దట్ ఈస్ కాల్డ్ ఇన్వెస్ట్మెంట్. ఇన్వెస్ట్మెంట్ ఎలా కదా చెప్పండి, ఇన్వెస్టింగ్ కదా ఇన్వెస్టింగ్. ఓకే, సో అదే మైండ్ సెట్లో కూర్చోండి. ఎవరైతే ఇంతకుముందు బొనాన్సాస్ అనౌన్స్మెంట్ చేసినప్పుడు ఇది నాదే, ఇది కూడా నాదే, ఇది కూడా నాదే అనే లోపల నుంచి ఫీలింగ్స్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి ప్రోగ్రామ్ అనేది యూస్ఫుల్ అవుతుంది. దాన్ని రియాలిటీలోకి తీసుకొచ్చి అచీవ్ చేయడానికి రెడీయా మరి? రైట్. నేను కొంతమందిని అబ్జర్వ్ చేస్తున్నా, వచ్చినప్పటి నుంచి మంచి పాయింట్లు చెప్పినా, ఇంకేదన్నా మనసుకు నచ్చిన పాయింట్ వచ్చినా వాళ్ళ చేతులు దగ్గర వరకు వస్తున్నాయి కానీ కొట్టట్లేదు అనమాట. ఇప్పుడు నేను క్లాప్స్ కొడితే నా పక్కన వాళ్ళు ఏమనుకుంటారేమో, నేను ఏదైనా సమాధానం ఇస్తే నా పక్కన వాళ్ళు ఏమనుకుంటారేమో, వాళ్ళ పక్కన వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా, నా పక్కన వాళ్ళు ఏమనుకుంటారేమో. మర్చిపోండి పక్కన వాళ్ళ గురించి. అండ్ క్లాప్స్ కొట్టడంలో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. బెనిఫిట్ నెంబర్ 1, మలేరియా రాదు. ఈ హాల్లో ఈగలు దోమలు ఏవైతే ఉన్నాయో క్లాప్స్ కొట్టడం ద్వారా మీ చేతి మధ్యలో వస్తాయి, చచ్చిపోతే సో మీకు కూడా రాదు, మీ పక్కన వాళ్ళకు కూడా రాదు. కొట్టండి మరి, కమాన్ ఫాస్ట్, కమాన్. థ్యాంక్ యూ. రెండో బెనిఫిట్, ఇప్పుడు ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది, ఏసీలు కూడా ఆన్ చేస్తున్నాయి. కొంతమంది ప్రోగ్రామ్ ఎలా అయితే ముందరికి వెళ్తుంటుందో నిద్రపోనికి రెడీ అవుతారు. సో ఈ క్లాప్స్ కొట్టడం ద్వారా ఎవరైతే పక్కన ఫ్రెండ్స్ నిద్రపోనికి రెడీ అవుతున్నారో వాళ్ళ నిద్రను కూడా మనం ఏం చేయొచ్చు, లేపొచ్చు. కొట్టండి మరి, కమాన్. థ్యాంక్ యూ. ప్రస్తుతానికి 2 బెనిఫిట్ చాలు, ప్రోగ్రామ్ ముందు తీసుకెళ్తాం. సో ఇప్పుడు మ్యాక్సిమం బెనిఫిట్ ఈ ప్రోగ్రామ్ నుంచి మీరు పొందాలనుకుంటే ఫస్ట్ చాలా ఫోకస్గా ఉండండి. రెండోది వీలైతే నోట్స్ రాసుకోండి. ఆల్వేస్ గుర్తుపెట్టుకోండి, ఇలాంటి ప్రోగ్రాంలోకి వచ్చినప్పుడు ఒక బుక్ పెన్ను తీసుకొని రండి అండ్ ప్రతి పాయింట్ నోట్స్లా రాసుకోండి. ఎవరైతే నోట్స్ రాసుకుంటారో వాళ్ళ జీవితంలో నోట్లు ఎక్కువ సంపాదిస్తారు, డౌటే లేదు. సో అందుకోసం రాసుకోండి, ఎందుకంటే మనందరం గజనిలం అనమాట. ఫస్ట్ గుర్తుంటుంది, లాస్ట్ గుర్తుంటుంది, మధ్యలో అంతా పసక్. ఓకే, మూడో పాయింట్, జనరల్గా ఇదే ప్రోగ్రామ్ నేను పర్సనల్గా ఎక్కడైనా తీసుకున్నట్టయితే పర్ పర్సన్కి 5,000 10,000 రూపాయలు ఛార్జ్ చేస్తాం. బట్ ఈరోజు కంపెనీ అనేది ఈ ప్రోగ్రామ్కి సెటప్కి అండ్ చాలా ఖర్చు పెట్టుకొని మరీ మీకు ఇస్తుందనంటే అర్థం చేసుకోండి, మనం ఇంకా ఎక్కువ వాల్యూ ఇవ్వాలి. ఎందుకంటే మన ఇండియాలో ఎవరికైనా ఏదైనా ఫ్రీగా ఇస్తే దానికి వాల్యూ లేదు. ఒకవేళ పాకెట్ల నుంచి ₹1 కూడా తీసినా దానికి వాల్యూ ఇస్తారు. ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు రెస్టారెంట్కి వెళ్ళారు, ఆర్డర్ చేశారు, ప్లేట్ పైన ఎంతైతే ఫుడ్ వచ్చిందో ఒక 70-80% తిన్నారు, 20% అట్లా మిగిలింది. ఫస్ట్ డైలాగ్ మనకేమొస్తుంది, పార్సల్ చేసేయండి. అదే ఒక మనం రిసెప్షన్కి వెళ్ళాము, లేదంటే మ్యారేజ్ ఫంక్షన్కి వెళ్ళాము, అక్కడ బొఫే ఉంటుంది, ప్లేట్ తీసుకుంటాం, ప్లేట్లో ఎంత పట్టాలో కడుపులో ఎంత పట్టాలో అంతకన్నా ఎక్కువ పడుతుంది అనమాట. మిగతా వేస్ట్ అంతా అక్కడ వదిలేసి వెళ్ళిపోతాం. అక్కడ పార్సల్ చేయమని మనం అడుగుతామైంది, అట్లా కూడా అడగం, ఎందుకంటే అక్కడ ఫ్రీ. సో అందుకోసమే ఎవరికైనా ఏదైనా ఫ్రీగా వస్తే ఈ మధ్యకాలంలో వాల్యూ లేదు. కాబట్టి మీరందరూ కూడా దయచేసి ఇది ఫ్రీగా ప్రోగ్రామ్ వచ్చింది, కానీ అయినా కూడా మనం వాల్యూ అనేది ఇవ్వాలి. ఎస్ ఆర్ నో? అండ్ ఎవరు చెప్పి ఈ ప్రోగ్రామ్ ఫ్రీగా వచ్చిందని మీకు? మీ జీవితంలో చాలా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ ఈ ప్రోగ్రామ్కి అనేది మీరు చేస్తారు, అదే మీ సమయం. ఎస్ ఆర్ నో? సో ప్రోగ్రామ్ ఫ్రీ కాదు, యు ఆర్ ఆల్సో ఇన్వెస్టింగ్ సంథింగ్, దట్ ఈస్ యువర్ టైం. ఓకే, సో ఏదైనా నేర్చుకునే ముందు ఇప్పటివరకు నేర్చుకునే పక్కన పెడితేనే కొత్త విషయాలు నేర్చుకోవచ్చు. నాకు అన్నీ తెలుసని ఒక యాటిట్యూడ్తో కూర్చుంటే మన సక్సెస్కి మనమే అడ్డుకట్టు వేసుకున్నట్టు లెక్క. లర్నింగ్ ప్రాసెస్ ద నెవరేటివ్ ప్రాసెస్. తెలుసుకుంది గోరంతా, తెలుసుకోవాల్సింది కొండంతా. నా గురువులు చిన్నప్పటి నుంచి నాకు ఏం చెప్పారంటే, వేణు ఏ రోజు కూడా నువ్వు కొత్త విషయం నేర్చుకోకుండా, కొత్త పాయింట్ నేర్చుకోకుండా నీ డే అనేది వేస్ట్ కాకూడదని ప్రతిసారి చెప్పుకుంటూ వచ్చారు. అందుకోసం ఎవ్రీ టైం ఎవ్రీ వే నాకన్నా చిన్నోళ్ళు పెద్దోళ్ళు వాట్ ఎవర్ ఇట్ మే బీ నేను నేర్చుకోవడానికి ఇష్టపడతాను. సో దీస్ ఆర్ ద రూల్స్ యూ నీడ్ టు ఫాలో సో దట్ యూ విల్ గెట్ మ్యాక్సిమం బెనిఫిట్స్. రెండోది వచ్చేసి ఏంటంటే, బిఫోర్ నేను ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే ముందు నన్ను ఎందుకు వినాలి ఇప్పుడు రాబోయే 2 గంటలకి? ఫస్ట్ ఆఫ్ ఆల్, నేను స్కూల్ లైఫ్లో ఉన్నప్పుడు ఐ డోంట్ నో హౌ టు కమ్యూనికేట్, హౌ టు సెట్ గోల్స్, కాన్ఫిడెన్స్ ఇవన్నీ కూడా ఉండేది కాదు చిన్నప్పుడు. నాకు లైఫ్ పట్ల, కెరియర్ పట్ల సీరియస్నెస్ అనేది ఉండేది కాదు. కానీ మా ఫ్యామిలీలో కొన్ని బిజినెస్ ఉండే, ఆ బిజినెస్ మొత్తం లాస్ అయిపోయి ఫ్యామిలీ రోడ్ పైనకి వచ్చింది. బేసిక్లీ ఫ్రమ్ హైదరాబాద్ ఇట్ సెల్ఫ్ ఓన్లీ రోడ్ పైనకి వచ్చింది. ఉండడానికి ఇల్లు, తినడానికి తిండి, వేసుకోవడానికి క్లోత్స్ లేవు. ఆ టైంలో 500 రూపీస్తో నేను కెరియర్ అనేది స్టార్ట్ చేశాను. ఓకే, నేను చెయ్యని జాబ్ అంటూ లేదు. న్యూస్ పేపర్లు వేసాను, మిల్క్ ప్యాకెట్స్ వేసాను, హోటల్లో వెయిటర్ లాగా జాబ్ చేశాను, రిసెప్షనిస్ట్ లాగా జాబ్ చేశాను, టెలికాలర్ లాగా.
దాని తర్వాత ఒక సేల్స్ హెడ్ లాగా ఆల్మోస్ట్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకి ఎయిర్టెల్లో ఒక స్టేట్ హెడ్ జోనల్ మేనేజర్గా, దానికన్నా ముందు టెరిటరీ మేనేజర్గా, ఇట్లా ఆల్మోస్ట్ 2004 నుంచి 2011 వరకు చాలా డిఫరెంట్ ప్లేస్లో కష్టపడుకుంటూ వచ్చాను. అండ్ ప్రతిసారి కష్టపడుకోవాలని ఎందుకు వచ్చానంటే లైఫ్లో ఏదైనా గొప్ప పొజిషన్ ఉండాలి, మనం ఎక్కడికైనా వెళ్ళిపోయే ముందు మన పేరు అక్కడికి వెళ్ళిపోవాలి, నెక్స్ట్ జనరేషన్ ఏదైతే వస్తుందో వాళ్ళని హ్యాపీగా మనం అనేది లైఫ్ లీడ్ చేసేటట్టు చేయాలి. ఇవన్నీ కూడా చిన్నప్పటి నుంచి నా లోపల థాట్స్ ఉండే, కానీ ఎక్కడ కూడా నాకు కరెక్ట్ దారి దొరకలేదు. నా ఒక ఫైర్కి రైట్ ఆపర్చునిటీ అనేది అట్లా వెతుకుంటూ వెళ్తుంటే 2011లో యాక్సిడెంట్గా ఇలాంటి ఒక ప్రోగ్రామ్ నేను అటెండ్ అయ్యాను. ఆ రోజు ఆ ప్రోగ్రాంలో 4th రో కార్నర్ సీట్లో కూర్చున్నాను. మా గురువు ఎవరైతే ఉన్నారో ఆయన 2 గంటలు ప్రోగ్రామ్ తీసుకున్నారు. స్టార్టింగ్ 1 అవర్ 30 మినిట్స్ ఏం చెప్పాడు, ఎలా చెప్పాడు అస్సలు అర్థం కాలేదు, కానీ బాగా చెప్పాడు. ఈరోజు కొంతమంది మీకు కూడా అదే ఫీలింగ్. కానీ లాస్ట్ 30 మినిట్స్ ఆ రోజు అతను ఏదైతే నాకు చెప్పాడో నా మైండ్కి కనెక్ట్ కాలే, నా హార్ట్కి కనెక్ట్ అయింది. ఈ రోజు వచ్చి ఇక్కడ పడ్డా. ఈ హాస్ చేంజ్ మై లైఫ్. అండ్ ట్రస్ట్ మీ, ప్రామిస్, ఐఎమ్ మేకింగ్ యూ ప్రామిస్, ఐఎమ్ గివింగ్ యూ కమిట్మెంట్. ఏ విధంగా లాస్ట్లో 30 మినిట్స్ నా జీవితాన్ని మార్చేసిందో అదే 30 మినిట్స్ ఈరోజు నేను ఇక్కడ కూడా మీకు కూడా నేను ఇవ్వబోతున్నాను. గెట్ రెడీ. సో ఏమైనా సరే, ఏ సినిమాలైనా సరే క్లైమాక్స్ మిస్ కావద్దు. ఎస్ ఆర్ నో? సో ఈ ప్రోగ్రాంలో కూడా దయచేసి క్లైమాక్స్ 100% మిస్ కాకండి. చాలా అద్భుతమైన క్లైమాక్స్ ప్లాన్ చేశాను టు అచీవ్ ఆల్ ద బొనాన్జాస్. రెడీయా? మరి క్లైమాక్స్ అంటే మేము బొనాన్జాస్ అచీవ్ చేసినట్టే. ఇక సో కొంతమంది గురువులు వచ్చి నా జీవితంలో ఇంపార్టెంట్ మేజర్ రోల్ ప్లే చేశారు. చీకటి గదిలో ఉన్న నన్ను తీసుకొచ్చి ప్రపంచానికి పరిచయం చేశారు. అందుకోసం ఈరోజు నేను మీ ముందర కనిపిస్తున్నాను. ఈరోజు నేను ఈ స్టేజ్ పైనకు ఉండడానికి ఆల్ ద క్రెడిట్ గోస్ టు మై గురువులే. వాళ్ళు లేని నేను ఈ పొజిషన్లో లేను. ఎందుకంటే అట్లాంటి జ్ఞానం, అట్లాంటి స్కిల్స్, అట్లాంటి మైండ్ సెట్ నాది చేంజ్ చేశారు కాబట్టి నేను ఈ పొజిషన్లో ఉన్నాను. అండ్ యూ కెన్ సీ మై ట్రాన్స్ఫర్మేషన్ 2011 నుంచి 2024 వరకు ఎలా ఉందో ఈ ట్రాన్స్ఫర్మేషన్ అనేది. అండ్ ఇప్పటివరకు 2 మిలియన్ ప్లస్ పీపుల్ కండక్టెడ్ ప్రోగ్రామ్స్ ఇన్ మలేషియా, సింగపూర్, తైవాన్ అండ్ దుబాయ్లో కూడా రీసెంట్గా కండక్ట్ చేశాను. అండ్ అంతేకాకుండా 2 బుక్స్ రాశాను, అవార్డ్స్ కూడా వచ్చాయి. అండ్ యూట్యూబర్స్కి మెంటరింగ్ చేస్తుంటాం, ఈరోజు సెలబ్రిటీస్కి మెంటరింగ్ చేస్తుంటాం, పెద్ద పెద్ద కంపెనీస్ GM లెవెల్స్ వాళ్ళకి మనం ట్రైనింగ్ అనేది ఇస్తున్నాము. అండ్ రియల్ ఎస్టేట్లో కూడా లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి 1 lakh ప్లస్ ఏజెంట్స్కి ట్రైన్ చేసి వాళ్ళ డ్రీమ్స్ని అచీవ్ చేసేటట్టు హెల్ప్ చేశాం. నేను ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నానంటే అది చేశాను ఇది చేశానని నేను చెప్పట్లేదు ఇక్కడ. నేను ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నా అంటే నేను చేయగలిగితే నాకన్నా మించి మీరు చేయగలుగుతారని చెప్తున్నాను. నేను సింపుల్గా గుర్తుపెట్టుకోండి. సో రాబోయే జస్ట్ ఒక 1.5 అవర్కి నా లైఫ్లో సంబంధించిన బెస్ట్ ఎక్స్పీరియన్స్ అంతా కూడా తీసి నేను మీకు ఇవ్వబోతున్నాను. రెడీయా రిసీవ్ చేసుకోవడానికి? ఎస్, థ్యాంక్ యూ సో మచ్. నా అల్టిమేట్ కెరియర్, అల్టిమేట్ లైఫ్. ప్రతి ఒక్కరు జీవితంలో సక్సెస్ఫుల్ కావాలనుకుంటారు, కానీ వాళ్ళ జీవితంలో ఏమొస్తే సక్సెస్ఫుల్ ఫస్ట్ చాలామందికి క్లారిటీ లేదు. కొంతమంది డబ్బులు వస్తే సక్సెస్, కొంతమంది కార్ వస్తే సక్సెస్, కొంతమంది మంచి ఇల్లు ఉంటే సక్సెస్, అలా డిఫరెంట్ అనుకుంటున్నారు. కానీ నేనేం చెప్తానంటే జీవితంలో అంటే ఎవరి జీవితంలో అయితే మనిషి జన్మ ఎత్తారో వాళ్ళ జీవితంలో ఒక 3 వచ్చినాయి అనుకోండి, వాళ్ళు సక్సెస్ఫుల్. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి నాతో పాటు మీరు అందరు కలిసి రిపీట్ అనేది చేయాలన్నమాట. దట్ ఈస్ కాల్ ఫ్రీడమ్ అనండి అందరు కూడా. ఏంటది అంటే ఎవరి జీవితంలో అయితే టైం ఫ్రీడమ్ ఉంటుందో, ఎవరి జీవితంలో అయితే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉంటుందో అది నా దృష్టిలో వాళ్ళు సక్సెస్ఫుల్. ఈరోజు కొంతమంది దగ్గర టైం ఉంది కానీ డబ్బులు లేవు. ఎస్ ఆర్ నో? ఎస్. కొంతమంది దగ్గర డబ్బులు ఉన్నాయి కానీ అది ఖర్చు పెట్టడానికి టైం లేదు. కానీ ఎవరి జీవితంలో అయితే ఈ 2 కూడా వచ్చేస్తాయో వాళ్ళు నా దృష్టిలో సక్సెస్ఫుల్. అవునా కాదా? ఈ ఫ్రీడమ్ నా జీవితంలో రావాలని నేను ఎప్పుడు డిసిషన్ తీసుకున్నా అంటే ఒకరోజు 10th క్లాస్లో ఉన్నప్పుడు స్కూల్ అయిపోయి రోడ్డు పైన వెళ్తుంటే చాలా వర్షం పడుతుందన్నమాట. బస్ స్టాప్లో నిల్చున్నాను. వర్షం ఫ్లో అనేది ఎక్కువైపోయింది, వాటర్ ప్రవాహం వస్తుంది. అక్కడ నుంచి ఒక హస్బెండ్ వైఫ్, ముందర ఒక అబ్బాయి కూర్చున్నాడు, ఇంకా మధ్యలో 2 అమ్మాయిలు కూర్చున్నారు, వెనకాల వైఫ్ కూర్చొని ఉంది. స్కూటర్ పైన వస్తున్నారు. వర్షం చాలా పడుతుంది, పక్కకు కూడా ఆపలేదు. వాటర్ ఫ్లో చాలా ఘోరంగా ఉంది. అలానే వస్తున్నారు. అక్కడ ఒక మాన్యువల్ ఉంది, అది వాటర్తో కవర్ అయిపోయి ఉంది. వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఇలా వస్తున్నారు నేను చెప్పే లోపలే వాళ్ళ బండి అందులో పడిపోయింది. నా కళ్ళ ముందర ఎవరైతే అబ్బాయి ఉన్నారో 4 to 5 years అబ్బాయి వాటర్లో కొట్టుకుంటూ పోయాడు, చచ్చిపోయాడు. ఆ తల్లిదండ్రులు ఆ రోజు ఆవేదన, వాళ్ళ ఏడుపు నా లైఫ్లో ఎప్పుడు కూడా నేను చూడలేను, అంత బాధని. అండ్ ఇప్పుడు కూడా నేను అది మర్చిపోలేకపోతున్నాను ఆ సీన్ని. అప్పుడు ఆ రోజు ఆ సీన్ చూసిన తర్వాత నేను డిసిజన్ తీసుకున్నాను, ఫ్యూచర్లో నన్ను నమ్ముకున్న ఏదైతే వైఫ్ వస్తుందో, ఏదైతే పిల్లలు వస్తున్నారో వాళ్ళకి ఇలాంటి పరిస్థితి అనేది నేను దక్కనియను. వాళ్ళ కోసం, ఫ్రీడమ్ కోసం నేను కష్టపడతాను. ఆ రోజే డిసిజన్ తీసుకున్నాను నేను. ఎట్లా పెంచాలి అని అంటే పిల్లలని వాళ్ళ కాలు కింద పెట్టకుండా ఎండ అనేది, వాన అనేది
కష్టం అనేది అనుభవించకుండా అలా పెంచాలని ఆ రోజు డిసిషన్ తీసుకున్నాను. ఎదుగుతుంటే నేను మళ్ళీ కొన్ని విషయాలు చేంజ్ చేసుకున్నా, అది వేరే విషయం అనుకోండి. బట్ డిసిషన్ అయితే తీసుకున్నా. ఒక అమ్మాయి 20 సంవత్సరాల తల్లిదండ్రుల ప్రేమను వదిలేసి ఒక అబ్బాయిని పెళ్లిగా గుడ్డిగా చేసుకొని ఆ అబ్బాయి ఇంటికి వస్తుంది. కానీ ఆ అబ్బాయి డ్రీమ్ ఫుల్ఫిల్ చేయకపోతే ఆ అమ్మాయి జీవితం ఎంత నాశనం అవుతుంది. అలాంటి అమ్మాయి ఎవరైతే నన్ను నమ్ముకొని వస్తుందో తను ఒక్క 1% కూడా ఏది తక్కువ చేయకుండా చూసుకుంటానే అదే రోజు డిసిషన్ తీసుకున్నాను. దట్ ఈస్ కాల్డ్ ఫ్రీడమ్ అకార్డింగ్ టు మీ, ఫర్ మీ. సో మీకు కూడా ఒకటి చెప్తున్నాను, లైఫ్లో ఒక గోల్ అనేది కొన్ని పెట్టుకోవాలి కదా, దాని వెనుక కారణాలు పెట్టుకోవాలి. ఫ్రీడమ్ ఉండాలని. రెండోది రెస్పెక్ట్. ఎక్కడికైనా మనం వెళ్ళిపోయే ముందు మన పేరు అక్కడికి వెళ్ళిపోవాలి. దట్స్ కాల్డ్ రెస్పెక్ట్. ఈరోజు ఇట్లనే ఫంక్షన్ హాల్లో చుట్టాలలో పెళ్ళిళ్ళకి వెళ్తుంటాం. మనం వస్తుంటే ఒక్కరు కూడా పట్టించుకోరు. పట్టించుకున్నా కూడా కొంతమంది పక్కనే కూర్చొని నిల్చొని తిడుతుంటారు మనల్ని. మనం పోయిన తర్వాత మన వెనకాల తిడుతుంటారు. వాల్యూ లేదు. ఎందుకు? డబ్బు ఉంటేనే వాల్యూ. నమ్మిన నమ్మకునేదే నిజం. స్టేజ్ పైనకి ఎక్కిన తర్వాత కలవడానికి కూడా గంటలు వెయిట్ చేయాలి అక్కడ. కానీ అట్లాంటి రెస్పెక్ట్ మీరు సంపాదించారనుకోండి, సొసైటీలో మీరు వస్తుంటేనే అందరు జరిగిపోయి స్టేజ్ పై నుంచి కూడా జరిగిపోయి ఆ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మీతో సెల్ఫీ తీసుకుంటారు చూడండి, అందరు ముఖాలు మీ పైపే వేసి చూస్తుంటారు చూడండి, అది రెస్పెక్ట్. ఎక్కడికైనా వెళ్ళిపోయే ముందు మన పేరు అక్కడికి వెళ్ళిపోవాలి. దట్స్ రెస్పెక్ట్. ఆ రెస్పెక్ట్ కోసం కష్టపడాలి మనం. మన భార్య పిల్లలు రోడ్ పైన నడుచుకుంటూ వెళ్తుంటే మన పేరు చెప్పుకొని బతారు చూడండి, అది రెస్పెక్ట్. అండ్ మూడోది చాలా ఇంపార్టెంట్, నా ఫేవరెట్ మూడోది వచ్చేసి ఏంటంటే లెగసీ. మన పోయిన తర్వాత నెక్స్ట్ జనరేషన్ మన గురించి మాట్లాడుకోలే. దట్ ఇస్ కాల్డ్ లెగసీ. మన పోయిన తర్వాత మనం ఎక్కడైతే విలేజ్లో పుట్టి పెరిగామో అక్కడ మన స్టాచ్యూ కట్టాలి, అది లెగసీ. మన పోయిన తర్వాత మన గురించి ఒక సినిమా బయోగ్రఫీ రావాలి, అది లెగసీ. మన పోయిన తర్వాత టెక్స్ట్ బుక్లో ఒక లెసన్ అనేది మనది ఒకటి క్రియేట్ కావాలి, అది లెగసీ. అట్లాంటి లెగసీ కోసం మనం కష్టపడాలి. నా దృష్టిలో సక్సెస్ ఏంటంటే ఫ్రీడమ్, రెస్పెక్ట్, లెగసీ. ఇవి మూడు ఎవరి జీవితంలో వస్తాయో వాళ్ళు సక్సెస్ఫుల్ నా జీవితంలో, అంటే నా దృష్టిలో. మరి ఈ మూడు పొందడానికి మార్కెట్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆప్షన్, ఓ ఫిలిం ఇండస్ట్రీలోకి వెళ్ళిపోయి మంచి హీరో హీరోయిన్ అయిపోవాలి. కానీ మనం అవ్వాలనుకుంటున్నాం, కానీ మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి ఎవరైనా ఉంటేనే మనం అయితే. ఉన్నారా అట్లాంటివి? లేరు. సో ఛాన్స్ లేదు. సరే పోనీ సెకండ్ ఆప్షన్, స్పోర్ట్స్లోకి వెళ్ళిపోయి ఒక క్రికెట్లను విరాట్ కోహ్లీ లాగా, సచిన్ టెండూల్కర్ లాగా, లేదు అని అంటే ఒక గోల్డ్ మెడల్ సాధిస్తే, లేదంటే ఒక మంచి బాక్సర్ అయితే స్పోర్ట్స్లో మంచిగా లెగసీ, ఫ్రీడమ్, రెస్పెక్ట్ క్రియేట్ చేయొచ్చు. అక్కడన్నా పోదాం అనుకుంటే మనం పోవాలనుకుంటున్నాం, కానీ మన మధ్యప్రదేశ్ సహకరిస్తలేదు కదా. పొట్టలేపు ఏం పోతాం స్పోర్ట్స్కి? పొద్దున జాగింగ్ కూడా చేతనైతే ఈరోజు. సో ఇది కూడా పాసిబిలిటీ పోనీ. మరి మూడోది, పొలిటీషియన్ అయితే ఈ మూడు దొరుకుతాయి మనకి, ఫ్రీడమ్, లెగసీ, రెస్పెక్ట్. సరే పోనీయండి ఒక పిఎం అయిపోదాం, అంత సీన్ లేదు. సరే పోనీయండి చీఫ్ మినిస్టర్ అయిపోదాం, అది కూడా అంత సీన్ లేదు. ఎమ్మెల్యే దాదాపు ఒక 100 కోట్ల పైన పెట్టుకోవాలి, లేదు సీన్ లేదు. సరే పోనీ ఒక ఆఖరికి ఒక కార్పొరేటర్ అయిపోదామన్నా మినిమం 50 కోట్లు పెట్టుకోవాలి వదిలే. సో అక్కడ కూడా సీన్ లేదు. సో మరి ఏంది భగవంతుడా, ఎప్పుడు మనకి ఫ్రీడమ్, లెగసీ, రెస్పెక్ట్ వస్తుందని ప్రతి ఒక్కరు దేవునికి మొక్కుతుంటే ఏ జన్మలే వేసుకున్న అదృష్టం ఈరోజు భగవంతుడు అనేది మనకు అట్లాంటి గోల్డెన్ ఆపర్చునిటీ ఇచ్చాడు. వితౌట్ క్వాలిఫికేషన్, వితౌట్ ఇన్వెస్ట్మెంట్, వితౌట్ ఎక్స్పీరియన్స్, నీ లోపల మనసులో తపన ఉందా? నువ్వు కోట్లు లక్షలు సంపాదించి నువ్వు మార్కెట్లో ఒక మంచిగా ఫ్రీడమ్, లెగసీ, రెస్పెక్ట్ సంపాదించుకోవాలి, నీ లోపల తపన ఉందా? అయితే నీకోసం ఒక ఫీల్డ్ అనేది నీకు పంపిస్తున్నా, దాంట్లో వెళ్ళి సెటిల్ అయిపో. అదే రియల్ ఎస్టేట్ ఫీల్డ్. కొట్టండి. మరి ఫ్రీడమ్, రెస్పెక్ట్, లెగసీ అనే రియల్ ఎస్టేట్ ఫీల్డ్లో మనకి ఈరోజు వస్తుందని తెలుస్తుంది, కానీ చాలామంది వస్తున్నా కూడా దాంట్లో సక్సెస్ఫుల్ అయితే లేదు. ఎందుకంటే రియల్ ఎస్టేట్ ఫీల్డ్ని ఎందుకు అనేది సీరియస్గా తీసుకోవట్లేదు ఈరోజు. సో దీనికి కొన్ని రీజన్స్ చెప్తాను ఈరోజు. సో ఫస్ట్, కోవిడ్ టైంలో ఆల్మోస్ట్ 60 లక్షల జాబులు పోయినాయి. అండ్ దాని తర్వాత కోవిడ్ తర్వాత కూడా ఎక్కువ జాబులు పోతున్నాయని కూడా చాలా మటుకు డిక్లేర్ చేశారు. మన ఇండియాలో ఆల్మోస్ట్ 140+ పాపులేషన్ అని ఉంటే దాంట్లోకని 60 ఎబోవ్ ఏజ్ వచ్చేసి 100 కోట్లు పాపులేషన్ ఉంది. అండ్ దాంట్లోకని ఆల్మోస్ట్ 30 కోట్ల మందికి జాబ్ పోయిందనంటే 30% అన్ఎంప్లాయిడ్. ఈ 30% అన్ఎంప్లాయిడ్ అయ్యారనుకోండి, అర్థమైంది వాళ్ళు ఏం చేస్తారు. ఇక వాళ్ళు ఏమైనా బిజినెస్ పెట్టుకుందామనంటే ఇన్వెస్ట్మెంట్ లేదు, జాబ్ చేస్తామంటే జాబ్ లేదు. అట్లాంటి అన్ఎంప్లాయిడ్ యూత్కి, అట్లాంటి అన్ఎంప్లాయిడ్ జనాలకి ఆదుకోవడానికి భగవంతుడు ఏదైనా ఫీల్డ్ ఇచ్చిందంటే అదే రియల్ ఎస్టేట్. కొట్టండి క్లాప్స్ రియల్ ఎస్టేట్. సరే ఈరోజు రియల్ ఎస్టేట్ ఫీల్డ్ వచ్చింది, అయినా కూడా కొంతమంది సీరియస్ వేసుకొని దీన్ని చేయట్లేదు. ఎందుకనంటే అయితే అవుతుంది, లేదంటే లేదు, చూసుకుందాం అని చెప్పి ఫీల్డ్లోకి వస్తున్నారు.
కానీ గుర్తుపెట్టుకోండి, ఎవ్రీ 8 ఇయర్స్కి ఎక్స్పెన్సెస్ పెరుగుతున్నాయి. 1976లో ఒక కుటుంబంలో 5 మంది ఉంటే 5 మంది కలిసి పనిచేస్తే సంవత్సరానికి 1250 రూపాయలు వాళ్ళు సంపాదించిన ఫ్యామిలీ హ్యాపీగా గడిచేది అప్పుడు. మళ్ళీ 1984లో సంవత్సరానికి 2500 రూపాయలు కుటుంబంలో 5 మంది కలిసి సంపాదిస్తే హ్యాపీగా గడిచేది. మళ్ళీ 1992లో 6 నెలలకి మినిమం 5000 రూపాయలు సంపాదించాలి. మళ్ళీ 2000కి వచ్చేసరికి నెలకి 10,000 రూపాయలు కుటుంబంలో 5 మంది కలిసి సంపాదించాలి. ఈరోజు 2008లో మినిమం 20,000 రూపాయలు పర్ పర్సన్ సంపాదించాలి. అండ్ 2016 వచ్చేసరికి పర్ పర్సన్ 40,000 రూపాయలు మినిమం సంపాదించాలి. అండ్ 2024 వచ్చేసరికి మినిమం 80,000 రూపాయలు ఉంటే ఆ ఫ్యామిలీ గడుస్తుంది, నడుస్తుంది ఇంట్లో, అంతేగాని పెద్ద పెద్ద మిరాకిల్స్ కావు. అండ్ 2032 వచ్చేసరికి 1,60,000 రూపాయలు నెలకి ఒక పర్సన్ సంపాదించాలి ఒక ఇంట్లో. అండ్ 2000 ఆల్మోస్ట్ 40 వచ్చేసరికి 3,20,000. అండ్ ఆల్మోస్ట్ 2048 వచ్చేసరికి 6,40,000 రూపాయలు పర్ పర్సన్ ఒక ఇంట్లో యావరేజ్గా సంపాదిస్తేనే ఆ ఇల్లు గడుస్తుంది. అంటే అర్థం చేసుకోండి ఎట్లా పెరుగుతున్నాయి ఖర్చులు అక్కడ మార్కెట్లో ఈరోజు కూరగాయల ధరలు పెరుగుతున్నాయి, ఉల్లిపాయల ధరలు పెరుగుతున్నాయి, పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయి, గ్యాస్ ధరలు పెరుగుతున్నాయి, కరెంట్ ధరలు పెరుగుతున్నాయి. మనిషి ధర మాత్రం పెరగట్లేదు ఈరోజు. అందుకోసం ఈరోజు మన ధర కూడా మనం పెంచుకోవాలా లేదా చెప్పండి, ఎస్ ఆర్ నో? ఎస్. సో దానికోసం బిజినెస్ చేద్దామంటే కూడా మనకి ఈరోజు బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ కావాలి, టీం కావాలి, ఇవన్నీ కావాలి. సో వర్కౌట్ అవుతుంది. అందుకోసమే ఈరోజు రియల్ ఎస్టేట్ చేయాలని బలంగా ఫిక్స్ అయిపోండి. ఫిక్స్ అయిపోతే ఇక్కడ గొప్ప విషయం లేదు. ఫిక్స్ అయిపోయిన తర్వాత దాని తగ్గట్టు పనిచేయడంలో గొప్ప విషయం ఉంది. ఈరోజు రియల్ ఎస్టేట్ ఫీల్డ్లోకి చాలామంది వస్తున్నారు, కానీ ఒక విజన్ చూడట్లేదు. అందరూ చెప్పండి, ఏం చూడట్లేదు? విజన్. 2 చేతులు ఇలా చూపెట్టేసాను, వేలు చూపెట్టండి ఫాస్ట్గా ప్లీజ్. అనండి విజన్, అనండి విజన్, మళ్ళీ ఒకసారి విజన్. ఈ విజన్ చూడట్లేదు చాలామంది. విజన్ అంటే దూరపు దృష్టి. ఎగ్జాంపుల్ కస్టమర్స్ పట్ల చెప్తాను, ఒక రియల్టార్స్ పట్ల చెప్తాను. కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో కూడా వాళ్ళకు కూడా ఎగ్జాంపుల్ యూజ్ చేయొచ్చు మీరు. ఏ టైప్, బి టైప్, సి టైప్, 3 టైప్స్ ఆఫ్ కస్టమర్స్ ఉంటారు. మీరు చాలా మటుకు కస్టమర్స్కి వెళ్ళి చెప్తుంటారనమాట, సార్ మన వెంచర్ అనేది వెరీ సూన్ లాంచ్ కాబోతుంది, ప్రీ లాంచ్లో అనేది మీకు ఇంత ప్రైస్కి అనేది ఇస్తాం, గజం 4,000 రూపాయలకి, సో దయచేసి తీసుకోండి సార్, మీరు బెనిఫిట్ అనేది పొందుతారని చెప్పేసి కొంతమంది కస్టమర్స్కి వెళ్ళి చెప్తారు. ఆ కస్టమర్స్ విజన్ చూడరు కాబట్టి అస్సలు ఇన్వెస్ట్మెంట్ అనేది చేయరు. ఎందుకు? ఈ రాళ్ళు, రప్పలు, కొండలు, చెట్లు ఇవన్నీ క్లియర్ అయ్యి మీరు ఎప్పుడు లేఅవుట్ చేస్తారు, ఎప్పుడు వెంచర్ డెవలప్ అవుతుంది, మాకెప్పుడు ఇస్తారు, ఇది మాకెందుకో డౌట్ అని చెప్పేసి అవుట్ ఆఫ్ 100%లో 70% కస్టమర్స్ ఇన్వెస్ట్ చేయరు. ఎందుకంటే వాళ్ళు విజన్ చూడలే కాబట్టి. ఓన్లీ 30% మాత్రమే ఇన్వెస్ట్ చేస్తారు. అందుకోసం వాళ్ళని అంటారు నేను అమేజింగ్ కస్టమర్ అనండి. ఏమంటారు? ఈ లోకే. దాని తర్వాత రెడీ అంటే ఇప్పుడు కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది, దట్ ఈస్ కాల్ పి. అంటే ఒక హాఫ్ కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత ఎవరైతే కొంతమంది ఉన్నారో ఆ కొంతమంది రిలేటెడ్ ఓకే, హాఫ్ కస్టమర్స్ అంటే హాఫ్ కన్స్ట్రక్షన్ ఏదైతే అయ్యిందో ఆ హాఫ్ కన్స్ట్రక్షన్ అయిన తర్వాత కొంతమంది ఆ విజన్ చూసి కొనడానికి వస్తారనమాట. ఎందుకు? ఇప్పుడు కొంచెం డెవలప్మెంట్ లేఅవుట్లు అయిపోయినాయి, ఇలా కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ అయింది, ఇప్పుడు మనం కొంటే బాగుంటుంది అని చెప్పేసి ఆ 70%లో అట్లీస్ట్ 50% అనేది కొనడానికి వస్తారు. ఎందుకు? కళ్ళ ముంగడ ప్రాజెక్ట్ కనిపిస్తుంది అని చెప్పి. కాకపోతే గజం 4,000, ఇప్పుడు గజం చొప్పులు కొనలేరు. కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిన తర్వాత ఎట్లా కొంటారు చెప్పండి? స్క్వేర్ ఫీట్ ఎస్ఎఫ్టీ చొప్పున. సో ఇప్పుడు ఎస్ఎఫ్టీ ఎంత పడుతుంది తెలుసా? అది 3,500 పడుతుంది. ఎస్, సగం కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది కాబట్టి ఏరియా బట్టి చెప్తున్నాను నేను. తర్వాత వీళ్ళు ఎవరైతే ఎస్ఎఫ్టీకి 3,500 కొన్నారు కాబట్టి వీళ్ళని బుద్ధు అంటారు. ఏమంటారు చెప్పండి గట్టిగా? అంటే కదండి, గజంకి 4,500 ఎక్కడ, ఎస్ఎఫ్టీకి 3,500 ఎక్కడ? సరే వీళ్ళని పక్కన పెట్టేసండి. ఇంకో కేటగిరీ ఉంది, ఆ కేటగిరీ వచ్చేసి సి కేటగిరీ. ఇప్పుడు మొత్తం రెడీ టు ఆక్యుపై ఉంది. ఇప్పుడు ఎస్ఎఫ్టీ వచ్చేసి 10,000 రూపాయలు రెడీ టు మూవ్. ఇప్పుడు ఆ 20% మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారు కదా వాళ్ళు సచ్చినట్టు కొనాలి. ఎందుకంటే వాళ్ళ ఆఫీసులు ఆ చుట్టుపక్కల మొత్తం కూడా వాళ్ళకి పొద్దున్న దాకా పనులు ఉన్నాయి. సో వాళ్ళకి ఇంకో ఆప్షన్ కూడా లేదు. సో అందుకోసమే వాళ్ళు వెళ్ళి 10,000 రూపాయలు పెట్టి ఎస్ఎఫ్టీకి కొనడానికి డిసైడ్ అయ్యారనమాట. ట్విస్ట్ ఏంటంటే తెలుసా, ఇంతకుముందు వాళ్ళ దగ్గర ఉన్న అమౌంట్తోని అక్కడ వాళ్ళకి ల్యాండ్ వచ్చేస్తుండే. ఇప్పుడు వాళ్ళు కొనలేక ఆపి 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 పెట్టుకున్నారు కాబట్టి 2-3 సంవత్సరాలు, ఎందుకంటే విజన్ చూడలే కాబట్టి ఆ డబ్బులు ఇప్పుడు ఈడ 10,000 రూపాయలు ఎస్ఎఫ్టీ అదే ప్లేస్లో కన్స్ట్రక్షన్ అయిపోయి అమ్ముతుంటే కొనడానికి వచ్చారు. 20% డౌన్ పేమెంట్ చేయడానికి ఉపయోగపడుతుంది ఆ డబ్బు. మిగతా 80% లోన్లో తీసుకున్నారు వాళ్ళు.
ఆ మిగతా 80% లోన్లు తీసుకొని ఆ ఇల్లు కొనేసి ఆ ఇంట్లో ఏ రోజు కూడా ఆనందంగా ఉండరాలు. ఎందుకు? ఎవ్రీ మంత్ ఈఎంఐ వస్తూనే ఉంటుంది, దాన్ని కట్టడానికి ఒక్కరోజు రెస్ట్ తీసుకోకుండా ఉక్తూనే ఉండాలి. దీన్ని అంటారు నరకం. అందుకోసం ఇలా అంటారు వదిలేయండిగా. అర్థమైపోయింది ఇంటెలిజెంట్కి, అంతే కదా మరి. సో ఎందుకు ఈ ప్రాబ్లం అని అంటే, ఏ టైప్ వాళ్ళు విజన్ చూశారు, బి టైప్ వాళ్ళు సగం విజన్ చూశారు, అండ్ సి టైప్ వాళ్ళు అసలే విజన్ చూడలేదు. అందుకోసం అంత లాస్లు అనేది వెళ్ళారు. ఇప్పుడు ఇలా విజన్ చూడలేదు కాబట్టి ఆ కస్టమర్ అనేది బ్యాడ్ కస్టమరా కాదా చెప్పండి? ఎస్ ఆర్ నో? ఎంతమంది ఆ కస్టమర్ బ్యాడ్ కస్టమర్ అని అనుకుంటున్నారు? రేట్ చేయండి. థ్యాంక్ యూ. ఎంతమంది అనుకుంటున్నారు ఆ కస్టమర్ తప్పు చేసిండని? రేజ్ చేయండి. థ్యాంక్ యూ. ఆ కస్టమర్ బ్యాడ్ కస్టమర్ కాదు. ఆ కస్టమర్ కూడా బ్యాడ్ డిసిషన్ తీసుకోలే, మిస్టేక్ కూడా చేయలేదు. ఈజ్ కరెక్ట్, ఈజ్ పాయింట్ ఆఫ్ వ్యూ. బ్యాడ్ కస్టమర్ ఎవరు తెలుసా? ఒక రియల్టార్. ఎందుకు? ఏ జన్మలో వేసుకున్న అదృష్టమో ఆ భగవంతుడు మనల్ని నమ్మేసి, అరే నువ్వు ఒక రియల్టారు, నువ్వు వెళ్ళి కస్టమర్కి రియలైజ్ చేసి ఆ కస్టమర్కి విజన్ ఏంటో చూపించి ఆ కస్టమర్కి అర్థమయ్యే విధానంగా చెప్పి అతనికి నువ్వు సి నుంచి బికి, బి నుంచి ఏకి తీసుకురా. అందుకోసమే నిన్ను అపాయింట్ చేస్తున్నా యాజ్ ఎ రియల్టార్ లాగా, పోయి సేవ్ చేయాలని అని మనల్ని పంపిస్తే మనం ఎక్కడనో అక్కడి దగ్గర ఆ కస్టమర్కి అర్థమయ్యే విధానంగా చెప్పకుండా, విజన్ చూపించకుండా ఆ కస్టమర్ అనేది ఈరోజు లాస్లోకి వెళ్ళాడు, మిస్టేక్లోకి వెళ్ళాడంటే దానికి సగం కారణం మనమే. ఎంతమంది యాక్సెప్ట్ చేస్తున్నారు దీన్ని? యాక్సెప్ట్ చేయడం కూడా గొప్ప విషయం ఇది. ఎందుకంటే కొంతమంది ఈగోలు పుట్టి తర్వాత మనుషులు పుట్టి రాళ్ళు. యాక్సెప్ట్ నేను ఎందుకు చేస్తా, వాడు అట్లా ఆలోచించుడు అందుకోసం వాడు పోయిండు, అట్లా లేదు. ఆ పర్సెప్షన్ ఉన్నంత కాలం మనం రియల్ ఎస్టేట్లో సక్సెస్ఫుల్ కాలేం. వీ నీడ్ టు చేంజ్ అవర్ మైండ్ సెట్ ఇన్ రియల్ ఎస్టేట్ లాట్ ఆఫ్ థింగ్స్. సో నౌ చాలామంది అనుకుంటారు రియల్ ఎస్టేట్లో ఓన్లీ డెవలపర్ మాత్రమే డబ్బులు సంపాదిస్తాడని. కాదు, రియల్ ఎస్టేట్లో కన్సల్టెంట్ కూడా డబ్బులు సంపాదిస్తాడు. డెవలపర్ ఎవరైతే ఉన్నారో క్యాపిటల్ అనేది స్టార్టింగ్లో పెడతారో ఆ క్యాపిటల్ రావడానికి ఆల్మోస్ట్ 2 to 3 years పడుతుంది బేస్డ్ ఆన్ ప్రాజెక్ట్. కానీ ఎవరైతే రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ ఉంటారో, రియల్టార్ ఉంటారో, వాళ్ళు ఏం ఇన్వెస్ట్మెంట్ చేయరు, కానీ వాళ్ళకి 2 నుంచి 3 నెలల లోపలనే ఒక 3 నుంచి 5 లక్షల వరకు వాళ్ళు సంపాదించుకోగలుగుతారు. దట్స్ అడ్వాంటేజ్, 2 సైడ్ ఎల్ఈడి. ఓకే, సో చాలామంది అంటారు, ఏమంటారంటే ఎవరైతే ల్యాండ్ ఓనర్ ఉన్నాడో ఆయననే కింగ్, ఎందుకంటే ల్యాండ్ బ్యాంకింగ్ ఎక్కువ ఉంది. కరెక్టే, ఎవరైతే ల్యాండ్ ఓనర్ ఉన్నాడో ఆయననే కింగ్, ఎందుకంటే ఆయన దగ్గర ల్యాండ్ బ్యాంకింగ్ ఎక్కువ ఉంది. కానీ దాంతో పాటు గుర్తుపెట్టుకోవాలి, ఆయన దగ్గర ల్యాండ్ బ్యాంకింగ్ ఎక్కువ ఉంది, ఆయన కింగ్. కానీ మన దగ్గర కస్టమర్స్ ఉన్నారు, మనం కూడా కింగే. ఎస్ ఆర్ నో? ఎస్. ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేసుకోకండి, ఎప్పుడు మిమ్మల్ని మీరు తక్కువ చూసుకోకండి. ఎందుకంటే ఆయన దగ్గర ల్యాండ్ బ్యాంకింగ్ ఉంది, కస్టమర్స్ లేరు. మన దగ్గర కస్టమర్స్ ఉంది, ల్యాండ్ బ్యాంకింగ్ లేరు, ఇద్దరం కింగ్లే. ఎస్ ఆర్ నో అని అనుకొని ముంగడు పోవాలి. అంతేగాని వీళ్ళ దగ్గర ల్యాండ్ బ్యాంకింగ్ ఎక్కువ ఉంది, వీళ్ళే ఎక్కువ కోట్లు సంపాదిస్తారు, వీళ్ళే ఎక్కువ లక్షలు సంపాదిస్తారు, వీళ్ళే సెటిల్ అయిపోతారు అని ఎప్పుడు కూడా థాట్ ప్రాసెస్ మన మైండ్ లోపల రావద్దు. వస్తే మనం పోయినట్టే మళ్ళీ. ఓకే, నా రియల్ ఎస్టేట్లో 4 stages ఉంటాయి. అందరు చెప్పండి, ఎన్ని స్టేజెస్? 4 stages. గట్టిగా చెప్పాలి, నాతో పాటు రిపీట్ చేయాలి, ఎందుకంటే మైండ్లో ఫీడ్ కావాలి ఇది. ఫస్ట్ స్టేజ్ వచ్చేసి లో ఎఫర్ట్స్ లో రిటర్న్స్. గట్టి చెప్పండి, లో ఎఫర్ట్స్ లో రిటర్న్. గట్టి చెప్పండి ప్లీజ్. లో రిటర్న్స్. ఓకే, అంటే రియల్ ఎస్టేట్ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత కొత్త వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోవాలనుకుంటే ఎంతమంది ఈ ఫీల్డ్లోకి వచ్చి ఒక మినిమం సంవత్సరం బిలో అవుతుంది? హ్యాండ్ రైజ్ చేయండి. సంవత్సరం బిలో, రైట్. ఎంతమంది ఈ ఫీల్డ్లోకి వచ్చి సంవత్సరం నుంచి 3 సంవత్సరాలు అవుతుంది? హ్యాండ్ రైజ్ చేయండి. ఓకే, ఎంతమందికి ఫీల్డ్లో వచ్చేసి 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాలు అవుతుంది? హ్యాండ్ రైజ్ చేయండి. అండ్ ఎంతమంది ఈ ఫీల్డ్లో 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలు అవుతుంది? హ్యాండ్ రైజ్ చేయండి. ఎంతమందికి ఈ ఫీల్డ్లో 10 సంవత్సరాల నుంచి ఎబోవ్ నుంచి ఉన్నారు? హ్యాండ్ రైజ్ చేయండి. రైట్. కొంతమంది చూస్తున్నా నేను నిజంగా ఏ దాంట్లో కూడా చేతి ఎత్తలేయాలి. మీతో ఎట్లా ఎత్తిపియాలో నాకు తెలుసు. 12 సంవత్సరాల ట్రైనింగ్ ఫీల్డ్ ఎక్స్పీరియన్స్, మనం ఎవరిని మోసం చేయలేరు. ఇప్పుడు చూడండి ఎట్లా ఎత్తురాలు. ఎంతమంది ఈ హాల్లో మగవాళ్ళు ఉన్నారు? చేతెత్తండి. ఎత్తు చెక్ చేసుకుంటారు ఏంది? పక్కన లేడు తప్పు అర్థం చేసుకుంటారు. థ్యాంక్ యూ. ఎంతమంది ఆడవాళ్ళు ఉన్నారు? చేతెత్తండి. ఓకే, రెండిట్లో ఎత్తిన వాళ్ళు అర్థం చేసుకోండి, మన దగ్గరనే. ఓకే, సో ఫస్ట్ స్టేజ్ వచ్చేసి లో ఎఫర్ట్స్ లో రిటర్న్స్. అంటే ఏంటంటే ఈ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత మనకు అనుభవం ఉండదు, మార్కెట్ రీసెర్చ్ తెలియదు, డెవలప్మెంట్స్ గురించి ఐడియా లేదు,
ఎక్స్పీరియన్స్ లేదు, కస్టమర్కి ఎట్లా పట్టుకోవాలి, ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఎట్లా డీల్ క్లోజ్ చేయాలి, ఎక్స్పీరియన్స్ లేదు. సో అట్లాంటి టైంలో ఏం చేస్తారంటే మనకన్నా సీనియర్స్ ఎవరైతే ఉన్నారో మనం ఒక కస్టమర్ని తీసుకొచ్చి ఆ సీనియర్స్కి అప్పచెప్తే ఆ సీనియర్ మిగతా పనంతా ఎక్స్ప్లెయిన్ చేసి డీల్ క్లోజ్ చేస్తాడు. అందుకోసం మనకు పర్సెంటేజ్ ఏదైతే ఉంటుందో, ఇన్కమ్ ఏదైతే ఉంటుందో తక్కువ వస్తుంది స్టార్టింగ్ స్టేజ్లో. ఎందుకంటే మన ఎక్కువ ఎఫర్ట్స్ లేవు అక్కడ, లో ఎఫర్ట్స్ లో రిటర్న్స్, అంటే తీసుకురావాలి అప్పచెప్పాలి. అందుకోసం తక్కువ మార్జిన్స్, తక్కువ పర్సెంటేజ్ వస్తుంది అప్పుడు. ఇది స్టార్టింగ్ స్టేజ్లో. సెకండ్ స్టేజ్ అందరు నాతో పాటు కలిసి చెప్పాలి. సెకండ్ స్టేజ్ హై ఎఫర్ట్స్ లో రిటర్న్స్ అనండి. ఇగో చూడండి, ఎంతైతే మీరు ఇక్కడ కూర్చొని మీరు నాకు సరెండర్ అయ్యి ప్రోగ్రామ్ వింటారో అంత ఎక్కువ ఈ లక్ష్మీమాత కూడా తదాస్తు అని చెప్పి కోట్లు మీ జీవితంలో కురిపిస్తుంది. అంతేగాని నువ్వు అనరా బాబు మనకెందుకు నువ్వు అని ఇట్లా కూర్చుని అనుకోండి, లక్ష్మీమాత తదాస్తు చిల్లర కూడా రావు. జైసా ఇన్పుట్ ఐసా అవుట్పుట్ అనండి. జైసా ఇన్పుట్ ఐసా అవుట్పుట్, మల్మోటైట్ జైసా ఇన్పుట్ ఐసా అవుట్పుట్. అంతే, ఎట్లయితే ఇన్పుట్ ఇస్తామో అట్లా అవుట్పుట్ వస్తుంది డబ్బుల రూపంగా. సో నాతో పాటు ఇన్వాల్వ్ అయి ఉండండి. సో సెకండ్ వన్ మళ్ళీ ఒకసారి చెప్పండి, హై ఎఫర్ట్స్ లో రిటర్న్స్. అంటే ఎక్కువ కష్టపడుతున్నారు, తక్కువ ఇన్కమ్ వస్తుంది. ఎవరైతే ఆ వ్యక్తి ఇంతకుముందు నేను చెప్పినట్టు స్టార్టింగ్లో తీసుకొచ్చి సీనియర్ లీడర్స్కి అప్పచెప్తున్నారో ఇప్పుడు సంవత్సరం అవుతుంది, 2 సంవత్సరాలు అవుతుంది, ఇంకా సీనియర్ లీడర్ పైన డిపెండ్ అయి ఉన్నాడు. తీసుకొచ్చడం అప్పచెప్పడం, నువ్వు చూసుకో సార్, సరే అది గ్రేట్, తీసుకొస్తున్నావు అప్పచెప్తున్నావు, కమిషన్ కూడా తక్కువ వస్తుంది, ల్యాడర్ కూడా తక్కువనే, అది కూడా యాక్సెప్ట్ చేయాలి కదా. అది యాక్సెప్ట్ చేయరు, నాకెందుకు ఇంకా తక్కువ వస్తుంది 2 సంవత్సరాలు అయినా. ఇది ఒక ఏడుపు. మళ్ళా ఎక్కడన్నా ఆ వ్యక్తి కూర్చొని అరే నేను ఇంకా 2 సంవత్సరాలు అయింది కంపెనీలో వచ్చి, ఇప్పుడు కూడా నేను ఒక సీనియర్ లీడర్ పైన ఆధారపడి ఉన్నా, నేను నాలెడ్జ్ తీసుకోలే, ఎక్స్పీరియన్స్ తీసుకోలే, కస్టమర్ని ఎట్లా తీసుకురావాలి, ఎట్లా మాట్లాడాలి, ఎట్లా అప్రోచ్ కావాలి, ఎట్లా సైట్ విజిట్ చేయాలి, ఎట్లా డీల్ క్లోజ్ చేయాలి, ఎట్లా డౌట్స్ క్లారిఫై చేయాలి, ఇవి ఏం నేను నేర్చుకోలే, తీసుకొస్తున్నా అప్పచెప్తున్నా అనే ఫీలింగ్ అలా లోపల లేదు. ఎక్స్పెక్టేషన్ మాత్రం పెద్ద ఉంది, నాకెందుకు ఇంకా అదే ర్యాంకు అదే పర్సంటేజు, నేను కూడా 2 సంవత్సరాల నుంచి ఉన్నా కదా, చూసుకోవాలి మరి నన్ను అని ఈ థింకింగ్తో ఉన్నారు. అండ్ దిస్ ఈజ్ వెరీ బ్యాడ్ యాటిట్యూడ్. రియల్ ఎస్టేట్లో ఈ రియలైజ్ కానంత కాలం మన జీవితంలో ప్రోగ్రెస్ అనేది మనం చూడలేం. ఇది రియలైజ్ అవ్వడం కూడా చాలా పెద్ద గొప్ప అదృష్టవంతులు మాత్రమే అవుతారు. ఇది ఇక మూడవది ఉంది, హై ఎఫర్ట్స్ హై రిటర్న్స్ అనండి. సరే, కొంతమంది ఏం చేశారంటే కస్టమర్ని తీసుకొస్తున్నారు, ఇంతకుముందు సీనియర్ లీడర్స్ పైన డిపెండ్ అవుతుండే, కానీ ఇప్పుడు డిపెండెంట్ కాకుండా వీళ్ళే డీల్ క్లోజ్ చేస్తున్నారు. అంటే వీళ్ళు కొంచెం ర్యాంక్ పొజిషన్లో ఎక్కువ వచ్చింది అండ్ కొంచెం ఇన్కమ్ కూడా ఎక్కువ వచ్చింది. ఇది మంచిదా కాదా చెప్పండి? మంచిదే. ఎప్పటి వరకు మంచిది అది కూడా చెప్తా కదా. ఒక 2 నెలలు 3 నెలలు 4 నెలలు ఇలా చేసుకుంటూ వస్తే అది ఓకే. సంవత్సరం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అయిన తర్వాత కూడా వీళ్ళొక్కరే కస్టమర్ని పట్టుకొస్తున్నారు, వీళ్ళొక్కరే డీల్ క్లోజ్ చేస్తున్నారు, కింద టీంని డెవలప్మెంట్ చేయట్లేదు. ఎంతసేపు 1 పర్సన్ ఆర్మీ 1 మ్యాన్ ఆర్మీ లాగా పోతున్నాడు. ఎందుకు టీంని డెవలప్మెంట్ చేయట్లేదు అంటే రీజన్స్. ఎట్లయినా టీం వస్తారు వదిలేసి పోతారు, ఎందుకు ట్రైనింగ్ ఇవ్వాలి? రెండోది, ఇప్పుడు ఆ టీం మెంబర్స్కి మనం హైర్ చేసుకొని వాళ్ళకి కమిషన్ ఇచ్చే కన్నా నేనే క్లోజ్ చేసుకుంటే నాకు ఎక్కువ కమిషన్ వస్తుంది. మూడోది, మనుషులు ఈ మధ్యకాలంలో కమర్షియల్ అయిపోయారు. ఎవడు కూడా సకలేడు మార్కెట్లో. వాడికి నేర్పిస్తే వాడు నేర్చుకొని పోయి వాడికి ఇంకో దగ్గర జాయిన్ అవుతాడు, లేదంటే ఇంకో కంపెనీలో జంప్ అవుతుండు. అందుకోసం ఈ ఎఫర్ట్స్ పెట్టదలుచుకోలేదు, నేనే చేసుకుంటా ఏమున్నా అని మూడోది. ఇట్లా చాలా కారణాల వల్ల వాళ్ళు ఆ 3వ స్టేజ్లోనే ఆగిపోయారు. అంటే రియల్ ఎస్టేట్లో వాళ్ళు జాయిన్ అయ్యి ఆల్మోస్ట్ 5, 10, 15, 20 సంవత్సరాలు అవుతుంది, ఇంకా టీంని డెవలప్మెంట్ చేసుకోకుండా 1 మ్యాన్ ఆర్మీ లాగా పోతుంటారు వీళ్ళు. ఇది ఫస్ట్ కేటగిరీ ఉంది. సెకండ్ కేటగిరీ, రియల్ ఎస్టేట్లో జాయిన్ అయ్యి ఆల్మోస్ట్ 2, 3, 4, 5, 6, 7, 10 ఇయర్స్ అవుతుంది, ఇంకా ఎబో. టీం అనేది ఎంతోమంది వాళ్ళు వచ్చే పోయారు, టీం అనేది ఇప్పుడు కూడా వాళ్ళు హైర్ చేసుకుంటున్నారు, అయినా కూడా వాళ్ళ కింద టీంతోని సేల్స్ అనేది అయ్యట్లేదు, పేరుకి సీనియర్ లీడర్. ఎందుకనంటే ఈ మధ్యకాలంలో చెప్తున్నాం మై డియర్ ఫ్రెండ్స్, టీంని హ్యాండిల్ చేయడం ఒక ఆర్ట్, ఒక స్కిల్, ఒక కళ. అది అందరి వల్ల కాదు. ఎందుకు? చాలామంది బయట టాక్, ఈ భూమి పైన చాలా మోస్ట్ డిఫికల్ట్ జాబ్ ఏంటంటే ఒక ఇంట్లో వైఫ్ని హ్యాండిల్ చేయడం చాలా కష్టం. నేనేమంటా తెలుసా, ఈ మధ్యకాలంలో అది కూడా చాలా ఈజీ. ఈ భూమి పైన మోస్ట్ డిఫికల్ట్ జాబ్ ఈ భూమి పైన ఏదైనా ఉందంటే టీంని హ్యాండిల్ చేయడం. సుక్కలు చూపిస్తారు, మామూలు చుక్కలు కాదు. ఒక్కొక్క సాఫ్ట్వేర్ హెవీ లోడెడ్గా రెడీ అయి ఉంటాయి అవి మార్కెట్లో.
సో అలాంటి పీపుల్ని, మనుషులని, బ్రెయిన్స్లని హ్యాండిల్ చేయాలంటే డిఫరెంట్ శాంపుల్స్ని అబ్బో తలప్రాలం తోకొస్తుంది. కానీ కొంతమంది ఉంటారు మార్కెట్లో ఒక సక్సెస్ఫుల్ లీడర్గా టీంలను అనేది రిక్రూట్మెంట్ చేసుకుంటూ వాళ్ళ గ్రోత్ కన్నా ఎక్కువ టీం గ్రోత్ పైన ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టుకుంటూ టీం ఒక కష్టం పైన, టీం ఒక ఇన్కమ్ పైన, టీం ఒక గోల్స్ పైన, టీం ఒక డ్రీమ్స్ పైన పని చేసుకుంటూ వీళ్ళ ఇన్కమ్ కన్నా మా టీం ఎట్లా ఎక్కువ సంపాదించుకోవాలి, మా టీం ఎక్కువ ఎదగాలి అని ఇంటెన్షన్తో మార్కెట్లో పని చేసుకుంటూ దూసుకుంటూ వెళ్తున్నారు. వాళ్ళే ఆ 4th స్టైల్లోకి ఇస్తారు. లో ఎఫర్ట్స్ హై రిటర్న్స్ అంటే ఒక స్టేజ్ వచ్చింది, వీళ్ళు అట్లాంటి ఒక 100 నుంచి 1000 మంది టీం అనేది రెడీ చేసుకున్నారు. ఆ టీం అనేది మార్కెట్లో దూసుకుంటూ పోతుంది. జస్ట్ ఆ టీం అనేది గైడెన్స్ ఇచ్చుకుంటూ ప్రాపర్గా లీడర్ లాగా హ్యాండిల్ చేసుకుంటూ పోతున్నారు. అందుకోసం లో ఎఫర్ట్స్ హై రిటర్న్స్. కానీ ఇంకా చాలామంది నేను రియల్ ఎస్టేట్లో మధ్యకాలం చూస్తున్నా. నేను నాకన్నా అనుభవం ఎక్కువ ఉంది వాళ్ళకి, 10, 20, 30 సంవత్సరాలు. కానీ తీరా టీం లేరు. ఉన్నా వాళ్ళ మాట వినరు, వాళ్ళ కోసం బిజినెస్ చేయరు, అండ్ పేరుకే ఉన్నారు ఆ టీం అంతే. రీజన్ వాళ్ళకి తెలియదు ఎట్లా ఒక టీంని ప్రొఫెషనల్గా హ్యాండిల్ చేయాలో. అందుకోసం మీ అందరు రిక్వెస్ట్ చేస్తున్నా, ఈరోజు చాలామంది ఇక్కడ సీనియర్ లీడర్స్ ఉన్నారు, వాళ్ళు ఒక లో ఎఫర్ట్స్ హై రిటర్న్ పొజిషన్లు ఉన్నారు. వాళ్ళకి ఒకసారి క్లాప్స్ కొట్టాలి మనం, ఎందుకంటే వాళ్ళ వల్లనే మనం ఇక్కడ కూర్చున్నాం. కొట్టండి గట్టిగా. సో వాట్ ఎవర్ మిగతా వాళ్ళకి చెప్తున్నారు, సీనియర్ లీడర్స్ కాకుండా మిగతా వాళ్ళకి ఈ రోజు నుంచి ఒక విజన్ చూడండి. ఒకటి ఆ ఏ టైప్, బి టైప్, సి టైప్ కస్టమర్స్ అన్నా కదా, ఏ టైప్లో ఉండాలని మీరు విజన్ చూడాలి. ఏజెంట్లు కూడా 3 రకాలు ఉంటారు టువర్డ్స్ కంపెనీ. ఆ ఏ టైప్ ఎవరనంటే కంపెనీ ఏదన్నా ప్రాజెక్ట్స్ ఇలా వస్తున్నాయి, రాబోతున్నాయి అంటే దాని విజన్ దూరం నుంచి చూసి అరే ఇలా మ్యాక్సిమం ప్లాట్స్ నావి ఉంటాయి అని చెప్పేసి చూస్తారు, దాని దగ్గర కష్టపడతారు, దాని దగ్గర అచీవ్ చేస్తారు. వాళ్ళు అమేజింగ్ ఏజెంట్ అంటాం మనం, అమేజింగ్ లీడర్. బి టైప్ అట్లా కంపెనీ ఇప్పటిదాకా సార్ కూడా అనౌన్స్మెంట్ చేసింది, మలేషియా ట్రిప్ ఉంటుంది, ఈ కార్ వస్తుంది, ఆ కార్ వస్తుంది, ఈ బుల్లెట్ వస్తుంది, ఇన్ని ఎకరాల వెంచర్ లాంచ్ అవుతున్నాయి అని అంటే కొంతమంది విజిల్ కొడుతున్నారు, కొంతమంది క్లాప్స్ కొడుతున్నారు, కొంతమంది నీచోన్ క్లాప్స్ కొడుతున్నారు, కొంతమంది అబ్బా థ్యాంక్ యూ దేవుడా అని మొక్కుతున్నారు. ఇంకా కొంతమంది ఉంటారు బీ టైప్, అవుతుందంట అవరా ఇది ఇంకో ఇట్లాంటి మస్తు చెప్తారు వీళ్ళు. మస్తు చూసినాం మనం కూడా ఇట్లాంటివి చూస్తాము. ఎవడు పోతాడు ఆయన ఎంతవరకు ఇస్తారు, అది బీ టైప్ బుద్ధు. ఇక సి టైప్ ఉన్నారు వాళ్ళు. ఇవన్నీ చూసిన తర్వాత కూడా వాళ్ళ లోపల 1% కూడా ఫీలింగ్ లేకుండా ఒకటే లోపల నడుస్తుంటుంది. ఏంటో తెలుసా, భోజనాలు ఎక్కడ, సి టైప్ ఇది. ఓకే, బట్ కొంతమంది మాత్రమే ఉంటారు వాళ్ళు ఎవరైతే ఆ ఏ అనౌన్స్మెంట్ ఇచ్చినప్పుడు, అంటే ఆ బొనసస్ వగైరా అనౌన్స్మెంట్ ఇచ్చినప్పుడు వాళ్ళు విజన్ చూసేసారు. ఎంతమంది ఆ విజన్ చూశారు, ఆ బొనసస్ అచీవ్ చేస్తారని. థ్యాంక్ యూ. అంటే నేను సార్కి చెప్పాలన్నమాట, మలేషియాకి ఒక ఫ్లైట్ సరిపోదు, మినిమం మన దగ్గర నుంచి ఒక 10 ఫ్లైట్లు పోతాయని చెప్పాలి. రైట్. సో ఎంతమంది ఈరోజు ఒక డిసిషన్ తీసుకుంటున్నారు, రాబోయే టైంలో మీరు కూడా ఒక లో ఎఫర్ట్స్ హై రిటర్న్స్ 4th కేటగిరీలో రావాలని. రైట్. వాళ్ళ కోసం నెక్స్ట్ 1 అవర్ ప్రోగ్రామ్ ఈ నుంచి కంటిన్యూ అవుతుంది. అండ్ ఆ స్టేజ్లో ఉండాలంటే ఓపెన్ మైండ్, ఓపెన్ ఐస్, ఓపెన్ హార్ట్తో వినాలి, అప్పుడే ఆ పాసిబుల్ అవుతుంది. రెడీయా మరి? రెడీ. సో ఆ పొజిషన్లో ఉండాలంటే ఫస్ట్ పాయింట్ రైట్ నాలెడ్జ్, రైట్ స్కిల్ డెవలప్ చేసుకోవాలి. ఈరోజు రియల్ ఎస్టేట్లో ప్రాబ్లం ఏంటంటే సంవత్సరాలు అవుతుంది రియల్ ఎస్టేట్లో బిజినెస్ చేసుకుంటా, వాళ్ళ దగ్గర నాలెడ్జ్ అనేది ఎక్కువ ఉంది కానీ స్కిల్ లేదు. అంటే ఏంది, ఎన్ని సంవత్సరాలు అంటే 10, 15, 20 సంవత్సరాలు అంటున్నారు. డెవలప్మెంట్స్ ఏంటంటే మస్తు చెప్తారు కానీ కస్టమర్కి అర్థమయ్యే లాంగ్వేజ్లో చెప్పట్లేదు, టీమ్కి అర్థమయ్యే లాంగ్వేజ్లో చెప్పట్లేదు. అదే స్కిల్ అంటారు, స్కిల్. ఆ స్కిల్స్ని డెవలప్ చేసుకోవట్లేదు ఈరోజు చాలామంది. అందుకోసం వాళ్ళు సంవత్సరాలు అయినా కూడా ఇన్కమ్ అనేది పెరగట్లేదు. సో రియల్ ఎస్టేట్లో నాలెడ్జ్తో పాటు రైట్ స్కిల్స్ని డెవలప్ చేసుకోవడం కూడా ఇంపార్టెంట్. మరి దానికోసం ఏం చేయాలి, నాతో పాటు చెప్పాలి మీరు అందరు కూడా. మంచి ఫ్రూట్స్ కావాలంటే అనండి, మంచి ఫ్రూట్స్ కావాలంటే అనండి, చేతులు పైకి పెట్టి. మంచి ఫ్రూట్స్ కావాలంటే రూట్స్ పైన ఫోకస్ చేయాలి. మళ్ళీ ఒకసారి, మంచి ఫ్రూట్స్ కావాలంటే రూట్స్ పైన ఫోకస్ చేయాలి. ఓకే, నెక్స్ట్ చేతులు అమ్ముకొని పెట్టండి. మంచి డబ్బులు కావాలంటే
లెర్నింగ్ పైన ఫోకస్ చేయాలి. అనండి, మంచి డబ్బులు కావాలంటే లెర్నింగ్ పైన ఫోకస్ చేయాలి. అంటే యాపిల్ సీడ్ నాటితే మ్యాంగో అయితే రాదు కదా, అట్లా ఎక్స్పెక్ట్ చేస్తే ఫూలిష్నెస్ అంటారు దాన్ని. ఈ బుర్రలో ఏదైతే వేస్తామో అదే బయటకు వస్తుంది. లక్షల కోట్లు ఈ బుర్రలో ఏం వేయకుండా లక్షల కోట్లు అంటే మిరాకిల్స్ అవుతాయా? దానికి ఒక ఎగ్జాంపుల్ కూడా ఇస్తాయి ఇప్పుడు మీకు. టైం వాల్యూ ఆఫ్ మనీ. నేను రిక్వెస్ట్ చేస్తున్న చాలామంది సీనియర్ లీడర్స్ కూడా ఈ ఫామ్లా స్టార్టింగ్లో జాయిన్ అయినప్పుడే వాళ్ళకి చెప్పాలి ఇది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మిస్కన్సెప్షన్లు రియల్ ఎస్టేట్ చాలా తయారైనవి. ఫస్ట్ మిస్కన్సెప్షన్ ఏందో తెలుసా ఈ మధ్యకాలంలో రియల్ ఎస్టేట్లో? ఇది ఒక జీరో ఇన్వెస్ట్మెంట్ బిజినెస్. ఎస్ ఆర్ నో? నో. అట్లా అన్నారు కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారో నేను మీకు చెప్తా తర్వాత. ఫస్ట్ ఒక ప్రొఫెషన్, ఒక 10 years ఇన్వెస్ట్మెంట్ ఆన్ ఎడ్యుకేషన్, దాని తర్వాత వర్కింగ్ టైం వీక్ పర్ వీక్, దాని తర్వాత యావరేజ్ పర్ మంత్ ఇన్కమ్. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 12 సంవత్సరాలు ఇంటర్మీడియట్ వరకు, 3 సంవత్సరాలు డిగ్రీకి ఇస్తారు, టోటల్ 15 సంవత్సరాలు ఎడ్యుకేషన్కి ఇస్తారు. ఈ 15 సంవత్సరాల లోపల 15 లక్షలు వాళ్ళ పైన ఖర్చు పెడతారు ఎడ్యుకేషన్కి. అండ్ తీరా వారంకి 48 గంటలు పనిచేస్తారు. అండ్ నెలకి 60,000 జీతం అనేది వస్తుంటుంది. నెక్స్ట్ ఇంజనీర్ 12 సంవత్సరాలు ఇంజనీరింగ్కి ఇస్తాడు, 4 సంవత్సరాలు వచ్చేసి బీటెక్ ఇస్తాడు. అంటే 12 సంవత్సరాలు ఇంటర్మీడియట్కి, 4 సంవత్సరాలు బీటెక్కి. దాని తర్వాత 20 లక్షల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు తను పుట్టినప్పటి నుంచి ఆ ఎడ్యుకేషన్కి. అండ్ వారంకి 60 గంటలు పనిచేస్తాడు. అండ్ నెలకి ఎంత సంపాదిస్తాడు? 1,00,000. నెక్స్ట్ డాక్టర్ 12 సంవత్సరాలు ఇంటర్మీడియట్కి ఇస్తాడు, 5 సంవత్సరాలు ఎంబీబీఎస్కి ఇస్తాడు. అండ్ దాని తర్వాత 40 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు, వారంకి 70 గంటలు పనిచేస్తాడు. అండ్ దాని తర్వాత నెలకి ఇన్కమ్ 2 లక్షలు. ఆ ముగ్గురిట్లో ఎవరెక్కువ కష్టపడుతున్నారు చెప్పండి? డాక్టర్. ఎవరెక్కువ ఇన్వెస్ట్మెంట్ చేశారు? డాక్టర్. ఇంకా 4వది ఒక రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్. ఈ ఫీల్డ్లో ఇప్పటి వరకు ఏదన్నా కాలేజ్లోకి పోయి, ఏదన్నా స్కూల్లోకి పోయి ఒక 2, 3, 5 సంవత్సరాల వరకు రియల్ ఎస్టేట్ సంబంధించిన ఎడ్యుకేషన్ ఏమైనా చేశారా? ఎస్ ఆర్ నో? నో. ఈ ఫీల్డ్లో ఇప్పటి వరకు ఒక బుక్స్, ఒక కోర్సెస్, ఒక క్లాసెస్, ఒక దాదాపు వరస్ట్ కేసులో కూడా 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టారా? ఎస్ ఆర్ నో? నో. కానీ ఈ ఫీల్డ్లో వారంకి 26 గంటలు పనిచేస్తే వరస్ట్ కేసులో కూడా నెలకి 3 నుంచి 5 లక్షల ఇన్కమ్ అనేది వస్తుంది. వారానికి 26 గంటలు పనిచేస్తున్నారు. అది కూడా పనిచేస్తే గొప్ప పైదవే, అది కూడా చేయరు. కస్టమర్ ఉంటేనే సైడ్ ట్రిప్కి వస్తారు, లేదంటే రారు, ఇంట్లో కూర్చుంటారు మంచిగా. సండే రోజు మటన్, చికెన్. ఓకే, సో ఈ రోజు నుంచి ఒక కమిట్మెంట్ తీసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. ఏ ఫీల్డ్ అయితే ఇప్పటి వరకు ఎడ్యుకేషన్కి మీ హైట్ బుక్స్ వరకు చదివారు, 20 సంవత్సరాలు గుట్టిగా ఇచ్చారు, అండ్ దాదాపు 20 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు, అయినా కూడా ఒక ముక్క ఇచ్చింది, ఆ ముక్క ఎక్కడ ఉపయోగపడతలేదు. ఆ ముక్క కోసం 20 సంవత్సరాలు గుట్టిగా ఇచ్చారు, అవునా కదా? మరి అట్లాంటి ఫీల్డ్ ఈరోజు మన డ్రీమ్స్, మన పిల్లల డ్రీమ్స్, అందరి డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేస్తుంది, అది కూడా తక్కువ టైంలో. అలాంటి ఫీల్డ్కి మనం ఎంత టైం ఇవ్వాలి ఈ రోజు నుంచి? వరస్ట్ కేసులో 1 నుంచి 2 సంవత్సరాలు నేర్చుకోవడానికే ఇవ్వాలి. చాలామంది ఒక కంపెనీలో జాయిన్ అవుతారు, జాయిన్ కాగానే ఒక 2 నెలలు పని చేస్తారు, పేషెన్స్ అనేది ఉండట్లేదు, కస్టమర్ రావట్లేదు, వచ్చినా కొనట్లేదని డిసప్పాయింట్ అయిపోయి మళ్ళీ నార్మల్ లైఫ్కి వెళ్తున్నారు. మరి 20 సంవత్సరాల ఎడ్యుకేషన్కి గుట్టిగిచ్చారు కదా, అక్కడ ఎందుకో డిసప్పాయింట్ కాలేగానే ముక్క అయ్యగానే ఎక్కడ ఉపయోగపడతలేదు కార్. ఎందుకంటే అది రియాలిటీ అర్థం చేసుకోరు, అట్లనే ఉంటుందని. ఇది రియాలిటీని అర్థం చేసుకోవట్లేదు ఈరోజు. ఈ రియాలిటీని కూడా ఈరోజు అర్థం చేసుకోండి. ఏమైపోయినా సరే ఈ రోజు నుంచి ఈ రియల్ ఎస్టేట్ ఫీల్డ్కి మినిమం వరస్ట్ కేసులోనన్నా 1 నుంచి 20 సంవత్సరాలు నేను గుట్టిగా ఇస్తానని ఫిక్స్ అయిపోండి. 1 నుంచి 2 సంవత్సరాల వరకు ఒక కంపెనీకి గుట్టిగా ఇస్తానని కూడా ఫిక్స్ అయిపోండి. ఎందుకంటే ఒక కంపెనీకి కూడా గుట్టిగానికి కూడా ఈరోజు పేషెన్సీ లేదు. ఒక 2-3 నెలలు చేస్తారు జంపు, ఒక 2-3 నెలలు చేస్తారు జంపు, ఈ చెప్పింగ్లే అయిపోతున్నాయి. ఇంకెక్కడ సక్సెస్ వస్తుంది మనకి? సో నేర్చుకోవడానికి 1-2 సంవత్సరాలు అనేది గుట్టిగా వేయండి. ఫస్ట్ పాయింట్ ఇది. సెకండ్ పాయింట్, ఇది ఏం బిజినెస్ అని అంటే ఇంతకుముందు అన్నారు చూడండి, ఇది ఒక జీరో ఇన్వెస్ట్మెంట్ బిజినెస్. ఎస్ ఆర్ నో? ఎస్ అంటే చూడండి, ఇది జీరో ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ కాదు. ఈరోజు చెప్తున్నా, ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఇన్వెస్ట్మెంట్ మీరు లెర్నింగ్ పైన చేయాలి, ఇన్వెస్ట్మెంట్ టీం పైన చేయాలి, ఇన్వెస్ట్మెంట్ కస్టమర్ తీసుకురావాలని పైన చేయాలి,
అన్ని దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎందుకంటే ఎవరిది వాళ్ళ సొంత బిజినెస్ ఇది. యు ఆర్ ద ఓనర్ ఆఫ్ యువర్ బిజినెస్. అంతేగాని జీరో ఇన్వెస్ట్మెంట్ అనే మైండ్లోకి ఏం తీసేసేయండి దయచేసి. ఎందుకు చెప్తున్నా తెలుసా, నేను కొంతమంది పర్సనల్గా చూసిన పక్కన నిలబడితే నేను వాళ్ళు మాట్లాడుకుంటే తింటా కొన్నిసార్లు. ఆ పర్టికులర్ టీం మెంబర్స్ అంటారు, సార్ మీటింగ్ అంటే అయింది కదా సార్, కొంచెం ఛాయ్ రాపియండి. ఏయ్ జీరో ఇన్వెస్ట్మెంట్ బిజినెస్, ఎవడు వాడు డబ్బులు పెట్టుకోండి, లేదంటే కంపెనీ పెడుతుంది మనకి. సార్ కొంచెం రెస్టారెంట్కి అక్కడ ఎక్కడైనా పిలిపించి కొంచెం టీంకి డిన్నర్. ఏయ్ జీరో ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ ఇది, పాకెట్లకి రూపాయి తీసుడు లేదు, ఏమో నా కంపెనీ. మరీ ఇంత కకృతి ఈ మైండ్ సెట్తో ఉంటే ఈ ఫీల్డ్లో కాదు ఏ ఫీల్డ్లో కూడా వెళ్ళి ఎదగం మనం. పాకెట్లకి తీస్తేనే వస్తాయి, పాకెట్లో నిండిపోయే అంత. తీసే బుద్ధి మనస్తత్వం లేకపోతే ఆ లక్ష్మీమాత రాదు కూడా మన దగ్గరికి. లక్ష్మీమాత రూల్ ఒకటే, ఎవరైతే మనస్ఫూర్తిగా ఎక్కువ ఇస్తారో వాళ్ళ దగ్గరికే టన్నులు వచ్చి ఇస్తారు. సో అందుకోసం మనస్ఫూర్తిగా ఇవ్వండి. కంపెనీ అనేది ఒక ల్యాడర్ ఫిక్స్ చేసి కమిషన్ స్ట్రక్చర్ క్రియేట్ చేసి ఆల్రెడీ మీరు ఇంత బిజినెస్ చేసుకుంటే ఇంత కమిషన్ ఇస్తామని చెప్పేసి డిక్లేర్ చేసిన తర్వాత కంపెనీకి ఏం అవసరం, మళ్ళీ మలేషియా ట్రిప్పులు పెట్టడం, బొనాన్సాలు పెట్టడం ఏం అవసరం? ఎందుకంటే కంపెనీ ఈరోజు కూడా జీరో ఇన్వెస్ట్మెంట్ లాగా ఫిక్స్ అయ్యి పనిచేయట్లేదు. ఇంకా మా టీం మెంబర్స్కి ఎంత ఇస్తే తిరిగి మనకు అంత వస్తుందని ఫిక్స్ అయిపోయింది కంపెనీ. మనం ఎంత ఫిక్స్ అవుతున్నాం ఈరోజు? మనం ఏం పెడుతున్నాం టీం మెంబర్స్కి ఈరోజు? మనం ఏం ఖర్చు పెడుతున్నాం ఈరోజు కస్టమర్ తీసుకురావడానికి? ఆలోచించండి. ఈ రోజు నుంచి మెంటల్గా ప్రిపేర్ అయిపోండి. నేను ఈ ఫీల్డ్కి ఏమైపోయినా సరే ఒక 2 సంవత్సరాలు ఇస్తాను, ఒక కంపెనీకి గుట్టిగా ఒక 2 సంవత్సరాలు ఇస్తాను. అలానే నా పైన నేను నేర్చుకోవడానికి ఖర్చు పెడతాను, నా టీం పైన కూడా మెయింటెనెన్స్కి ఖర్చు పెడతాను, కస్టమర్ తీసుకురావడానికి కూడా ఖర్చు పెడతాను. ఇది ఫిక్స్ అయిపోండి గుట్టిగా. దెన్ ఓన్లీ రాబోయే టైంలో రిటర్న్స్ చూడగలుగుతారు. అంతేగాని పాత మైండ్ సెట్ ఉంటే మీరు చూడలేరు. గుట్టిగా ఫిక్స్ అయిపోండి. సో జనరల్గా ఎక్కడికన్నా ప్రొఫెషన్, ఏ ప్రొఫెషన్, డాక్టర్, లాయర్, ఇంజనీర్, ఫస్ట్ ఎడ్యుకేషన్ చేస్తారు, తర్వాత ఎగ్జామ్ రాస్తారు, తర్వాత ఎక్స్పీరియన్స్ తీసుకుంటారు, తర్వాత ఎక్సైజ్ ఫాలో అవుతారు, తర్వాత వాళ్ళు ప్రొఫెషనల్ డాక్టర్, లాయర్, ఇంజనీర్ అంటారు. కానీ రియల్ ఎస్టేట్కి ఈరోజు ఏ ఇన్స్టిట్యూట్ కూడా లేదు ఈరోజు. కానీ అందుకోసం కంపెనీ ఒక గోల్ తీసుకొని మీకు ఇలాంటి ప్రోగ్రాంలు కండక్ట్ చేసుకుంటా ఒక ఆర్గనైజ్డ్ ఇండస్ట్రీని, ఒక అన్ఆర్గనైజ్డ్ ఇండస్ట్రీని ఆర్గనైజ్డ్ ఇండస్ట్రీ లాగా తీసుకురావాలని ఒక కంకణం కట్టుకొని మార్కెట్లో ఈరోజు పోతుంది కంపెనీ. అలాంటి కంపెనీతో అసోసియేట్ అయినందుకు గర్వంగా చెప్పుకోవాలి మార్కెట్లో. సింపుల్గా వాళ్ళు తలుచుకుంటే ఎవరిది వాళ్ళు వెళ్ళి బిజినెస్ చేసుకోండి, ఇంత కమిషన్ అని చెప్పేసి ఇన్ని ఖర్చులు పెట్టుకొని ఆఫీసులలో కూడా ట్రైనింగ్లు చేసుకొని ఎందుకు చేయాలి? మోస్ట్ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ అనేది ఈరోజు రియల్ ఎస్టేట్. బట్ దేశం మొత్తం కూడా నడుస్తుంది రియల్ ఎస్టేట్తో, ఇన్కమ్తో. అట్లాంటి అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ని ఆర్గనైజ్డ్గా తీసుకొస్తే ఇంకెన్ని అద్భుతాలు చేయగలుగుతాం అనేది ఆలోచించండి. కంపెనీ ఏదైనా సిస్టమ్ క్రియేట్ చేసిందంటే, ఏదైనా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ క్రియేట్ చేసిందనంటే మనం అందరం ఆర్గనైజ్డ్గా వెళ్ళడానికి, ఆ ఆర్గనైజ్డ్ వెళ్ళడం ద్వారా బిజినెస్ అనేది రేపు రోజున మల్టిప్లై అవుతుంది. అంతేగాని ఆర్గనైజ్డ్ వెళ్ళే ప్రాసెస్లో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, అవి పాటించడానికి కొంతమందికి మనసుకు ఒప్పదు. అండ్ దానివల్ల రేపు రోజున తీవ్రమైన ఘోరమైన పరిణామాలు అనేది చూస్తారు. అది చూడొద్దు అని చెప్పి కంపెనీ ఇవన్నీ కూడా డిసిషన్ తీసుకుంటుంది. అంతేగాని ఎవరిని ఒప్పించడానికి, ఎవరిని హట్ చేయడానికి అది దయచేసి కాదు. ఇది క్లియర్ అయిపోయింది రాబోయే జర్నీలో కూడా. నెక్స్ట్, ఈరోజు రియల్ ఎస్టేట్ ఫీల్డ్లో ఎంత ఫాస్ట్గా వస్తున్నారో అంత ఫాస్ట్గా ఫెయిల్ అవుతున్నారు. బై 95% పీపుల్ ఫీలింగ్ ఇన్ రియల్ ఎస్టేట్ ఫస్ట్ 1 ఇయర్లో. నేను రీసెర్చ్ చేసిన, రియల్ ఎస్టేట్లో టోటల్ 3 స్టేజెస్ ఉంటాయి. ఎన్ని స్టేజెస్ చెప్పండి? ఫస్ట్ స్టేజ్లో సక్సెస్ కావడానికి 6 స్టెప్స్. దానిలో ఫస్ట్ వన్ వచ్చేసి ఫైండింగ్ కస్టమర్, సెకండ్ వన్ వచ్చేసి ఐడెంటిఫై కస్టమర్, థర్డ్ వన్ వచ్చేసి సైట్ ట్రిప్, ఫోర్త్ వన్ వచ్చేసి డీల్ క్లోజింగ్, రిజిస్ట్రేషన్ అండ్ రెఫరెన్స్ తీసుకొని వాళ్ళతో పనిచేయడం. ఇది ఫస్ట్ స్టేజ్. ఈ స్టేజ్ కంప్లీట్ కావడానికి, క్రాస్ కావడానికి ఒక్కొక్కరికి దాదాపు 1 ఇయర్, 2 ఇయర్స్, 3 ఇయర్స్ అవుతుంది. కానీ ఎవరైతే ఈ స్టేజ్ క్రాస్ కారో దయచేసి వాళ్ళ టీంని రిక్రూట్ చేసుకోకండి. ఎందుకంటే మనం ఇక్కడనే పర్ఫెక్ట్ లేం. టీంని రిక్రూట్ చేసుకున్న తర్వాత కూడా వాళ్ళు కూడా పర్ఫెక్ట్ గారు, మార్కెట్ ఖరాబ్ అయిపోతుంది. మనం ఏం చేస్తామో టీం అదే డూప్లికేట్ చేస్తారు. దట్స్ అ ఫ్యాక్ట్. ఎగ్జాంపుల్ ప్రూఫ్ కూడా చేస్తా. అందరు చూపుడు వేలు చూపెట్టండి, తిప్పండి, ఇట్లా ఇక్కడ దగ్గర తీసుకురండి.
టచ్ యువర్ చిన్. చిన్ అంటే అదా, ఇది చెప్పింది చేసిరా, చూసింది చేసిరా, అదే మీ టీం చేస్తారు ఈరోజు. వద్దు. అందుకోసమే దయచేసి మన టీంకి ఎగ్జాంపుల్ లాగా ఉండాలి. ఎగ్జాంపుల్ లాగా ఉండాలంటే మనం పర్ఫెక్ట్ కావాలి. మనం పర్ఫెక్ట్ కావాలంటే ఈ 6 స్టెప్స్లో పర్ఫెక్ట్ కావాలి. ఆ 6 స్టెప్స్ ఏంటని ఈరోజు నేను డిస్కస్ చేస్తాను మీతో. రెడీయా? ఈ 6 స్టెప్ తర్వాత సెకండ్ స్టేజ్ ఉంటుంది పర్ఫెక్ట్ అయిన తర్వాత. దట్ ఈస్ కాల్డ్ టీమ్ బిల్డింగ్. అప్పుడు టీంని తీసుకొస్తే మనం ఎదుగుతాం, వాళ్ళు కూడా ఎదుగుతారు. ఇప్పుడు మనమే కస్టమర్ని తీసుకురావడానికి, డీల్ క్లోజ్ చేయడానికి కింద మీద పడుతున్నాం పర్ఫెక్ట్లీ. టీం కూడా వచ్చి కింద మీద పడి పర్ఫెక్ట్ లేకుంటే వాళ్ళు కూడా మిస్టేక్ చేస్తే మనకు ఓపిక ఉంది, వాళ్ళకి లేదు. వాళ్ళు వదిలేస్తారు, రేపు రోజున వేరే కంపెనీకి వెళ్తారు. లాస్ ఎవరికి? మనకన్నా నన్ను కలుపుతారు నాకు. ఓకే, సో నెక్స్ట్ థర్డ్ స్టేజ్ ఏదైతే ఉందో దట్స్ కాల్ క్రియేటింగ్ లీడర్స్. టీమ్ బిల్డ్ చేయడం కూడా గొప్పతనం కాదు. ఒక స్టేజ్ వస్తుంది, ఒకరి కింద మినిమం 10 లీడర్లు ఉండాలి. ఆ ఒక్కొక్క లీడర్ కింద 100 మంది టీం ఉండాలి. దట్స్ కాల్ క్రియేటింగ్ లీడర్స్. ఏ రోజైతే లీడర్స్ అనేది మీరు క్రియేట్ చేస్తారో ఆ రోజు మీరు 100% రియల్ ఎస్టేట్ ఫీల్డ్లో సక్సెస్ఫుల్ అయినట్టు లెక్క. అప్పుడు కాదు అంటే ఎట్లా? మీ కింద మినిమం ఒక 10 మంది, ఆ 10 మంది ఒక్కొక్క లీడర్ చొప్పున 100 మంది, ఆ 100 మందితోని మినిమం బిజినెస్ అనేది జరగాలి. అట్లా 10 మంది లీడర్స్తో జరగాలి. అప్పుడు మీరు ఒక మంచి పొజిషన్లో ఉందని అందరినీ గైడ్ చేయాలి. అది సక్సెస్ఫుల్ పొజిషన్ ఇన్ రియల్ ఎస్టేట్. ఆ పొజిషన్కి రావాలి. అది రాత్రుల్లో జరగదు. దానికి ఎన్నో కోల్పోవాలి, ఎన్నో రోజులు నిద్రలేని రాత్రులు గడపాలి, ఎన్నో రోజులు ఉపవాసాలు ఉండాలి, ఎన్నో కాంప్రమైజ్ చేసుకోవాలి. ఇది ఒక సైడ్. రెండో సైడ్, ఇలాంటి ప్రొఫెషనల్ ట్రైనింగ్స్కి అటెండ్ అయ్యి ప్రొఫెషనల్ ట్రైనర్స్ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఫేస్ చేస్తారో ఆ ఎక్స్పీరియన్స్ని తీసుకొని టైం సేవ్ చేసుకొని ఫాస్ట్గా సక్సెస్ కావడం. ఇది రెండోది. కావాలా ఫస్ట్ కావాలా? రెండోది కావాలని అందరి కోరిక ఉంటుంది, కానీ యాక్షన్స్ మాత్రం ఫస్ట్ది. మెల్లగా పోతా, రేపు చూసుకుంటా, ఎల్లుండి చూసుకుంటా అని ఇట్లా కూర్చున్నారు. చలో నెక్స్ట్ ఇప్పుడు స్టార్ట్ చేద్దాం మనం 6 స్టెప్స్ గురించి. రెడీ అందరూ? ఓకే, ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఫైండింగ్ కస్టమర్. ఇప్పుడు నేను మీకు అడుగుతా, మనం కస్టమర్ని ఫైండ్ చేస్తున్నామా, కస్టమర్ మనల్ని ఫైండ్ చేస్తున్నాడా? సరే, హ్యాండ్ రైజ్ చేసి సమాధానం చెప్పండి. ఎంతమంది అనుకుంటున్నారు దట్ కస్టమర్ మనల్ని ఫైండ్ చేస్తాడని? చేతులు ఎత్తండి. ఎంతమంది అనుకుంటున్నారు మనమే కస్టమర్ని ఫైండ్ చేయాలి? చేతులు ఎత్తండి. రెండిట్లో కూడా ఎత్తకపోతే ఎత్తిపిస్తాం మళ్ళా. రైట్, థ్యాంక్ యూ. ఎవరైతే ఇప్పుడు కస్టమర్ని మనం ఫైండ్ చేయాలని చేతులు ఎత్తారో రాంగ్ ఆన్సర్. ఎందుకు? జాగ్రత్తేనండి. ప్రతి కస్టమర్ ఎవరైతే దగ్గర డబ్బులు అనేది జమ అవుతాయో ఆ డబ్బులు జమ అయిన తర్వాత ఆ కస్టమర్ అనేది వెతుకుతున్నాడు జెన్యూన్ రియల్ ఎస్టేట్ లీడర్ ఏజెంట్ ఎవరైతే నాకు ల్యాండ్ ఇప్పగలుగుతాడని వెతుకుతున్నాడు. ఎక్కడైతే ఆ కస్టమర్ వెతుకుతున్నాడో అక్కడ మనం ఉండడం గొప్పతనం. అరే వాళ్ళ పక్కన పెట్టురి. కస్టమర్ మీ దగ్గరనే ఒక 10 లక్షలు, 20 లక్షలు, 50 లక్షలు చిట్టేశారు, లేదంటే ఇంకెక్కడి నుంచో డబ్బులు వచ్చినాయి ఒక 50 లక్షలు. అప్పుడు మీరు కూడా ఏం చేస్తారు? మీ సర్కిల్లోనే వెతుకుతారు కదా, ఫోన్ చేసేసి ఏదైనా ల్యాండ్ ఉంటే చెప్పు, ఏదైనా ల్యాండ్ ఉంటే చెప్పని. సింపుల్. ఆ సర్కిల్ అందరికీ ఫోన్లు ఇయ్యారు కదా. ఎవరైతే మీ జర్నీలో నమ్మకం అనేది సంపాదించారో, ఎవరైతే ఆల్రెడీ ఇంతకుముందు వేరే వాళ్ళకి ప్లాట్ ఇప్పించి బెనిఫిట్ అనేది పొందారో వాళ్ళు మీ మైండ్లో గుర్తురాగానే ఆ ఫోన్ తీసి 1000 కాంటాక్ట్లు ఉన్నా ఫస్ట్ ఒకరికి వెళ్తారు చూడండి. అది మీరు అయి ఉండాలి మీ జర్నీలో. అంటే మీ కస్టమర్లు కూడా వాళ్ళ దగ్గర డబ్బు జమ కాగానే కాంటాక్ట్స్ లిస్ట్ మొత్తంలో కూడా ఒక పేరుకి డయల్ చేస్తారు. ఆ ఒక్క పేరు డయల్ చేసినప్పుడు అది మీ ఫోన్ నెంబర్ అయి ఉండాలి. అది సక్సెస్ఫుల్. అప్పుడు అది చేయాలంటే ఏం చేయాలి? మార్కెటింగ్ చేయాలి. ఏం చేయాలి? నా మార్కెటింగ్ అంటే ఏంది? సేల్స్ అంటే ఏంది? మార్కెటింగ్ అంటే మనం మార్కెట్లో ఉన్నామని డిఫరెంట్ పద్ధతుల ద్వారా పొద్దున్న దాకా తెలియజేసుకుంటూ రావాలి. అది మార్కెటింగ్. సేల్స్ అంటే మనం ఉన్నామని తెలియం. ఒక బ్రోచరో, ఒక ప్యాంప్లెటో, ఒక స్టాలో, లేదంటే వాట్సాప్లో స్టేటసో, గ్రూప్లలో బ్రోచర్ పంపించడము చేసుకుంటూ కస్టమర్ దగ్గరికే ముంగడికి వెళ్ళి, సార్ ఫ్లాట్ కొనండి సార్, ముద్దుగా ఉంటుంది సార్, మంచిగా ఉంటుంది సార్, డెవలప్మెంట్ ఉంటుంది సార్, ఫ్లాట్ కొనండి సార్, ముద్దుగా ఉంటుంది సార్, మంచిగా ఉంటుంది సార్ అనేది చేస్తారు చూడండి. కస్టమర్ దగ్గరికి వెళ్ళి అడుక్కుంటారు. సారీ యూజ్ చేస్తున్నందుకు, బట్ ఇదే నిజం. అడుక్కుంటారు. అది సేల్స్. ఎప్పుడైతే మార్కెటింగ్ చేస్తే కస్టమర్ ముందల నుంచి ఎంక్వైరీ చేయడానికి మీ దగ్గరకు వచ్చింది చూడండి, అప్పుడు డీల్ క్లోజ్ కావడానికి 70 to 80% ఛాన్స్ ఉంటుంది. ఎప్పుడైతే కస్టమర్ దగ్గరికి మనమే వెళ్తామో
డీల్ క్లోజ్ కావడానికి 10% ఛాన్స్ ఉంటుంది. సో అందుకోసమే మార్కెటింగ్ చేయాలి. మార్కెటింగ్ ఎందుకోసం చేయాలి ఇప్పుడు నేను మాటల ద్వారా చెప్పాను, బట్ ఇప్పుడు నేను మీకు ఒక వీడియో ద్వారా కూడా చూపిస్తాను మార్కెటింగ్ ఎందుకోసం చేయాలి. పెడతాను సార్. సార్ మీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి సార్. సార్ నేను ఉద్యోగంలో చేరగానే ఒకరి గురించి తప్పుగా మాట్లాడుతున్నాను అనుకోకండి సార్. స్టెల్లా బ్రూస్ గారు కరెక్ట్ గా లేరు సార్. ఏమి నేర్పించట్లేదు సార్. సాఫ్రాన్ కంపెనీ నుంచి వస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా ఆయనకి మర్యాద లేదు సార్. ఒకసారి చూడండి. వీక్లీ టార్గెట్ కూడా అచీవ్ చేయలేకపోతున్నాను సార్. నెక్స్ట్ టైం ఏఎస్ఎం కడిగేస్తున్నారు సార్. ఏమయ్యా స్టెల్లా, నువ్వేం టీం మేనేజర్ భయ్యా? ఒక టార్గెట్ ఫిక్స్ చేస్తే పూర్తి చేయాలి. అలా కుదరకపోతే మూసుకొని రీసెర్చ్ చేసి వెళ్ళిపోవాలి. ఆయనతో ఉంటే నాకున్న కాస్త గుస్తో టాలెంట్ కూడా పోయేలా ఉంది సార్. ఆఫీస్లో అందరూ మిమ్మల్ని గొప్పగా చూస్తున్నారు సార్. నేను మీ దగ్గర పని నేర్చుకుంటాను సార్. నేను కసిగా హార్డ్ వర్క్ చేయాలి, కష్టపడాలి, గెలవాలి సార్. ముందు ఈ కసిగా వర్క్ చేయాలి, హార్డ్ వర్క్ చేయాలని మాట్లాడటం ఆపు. మరి ఇంకెలా సార్ పైకి రావడం? స్మార్ట్ వర్క్ చేసి నా ప్రోడక్ట్ని కొనండి అని కాళ్ళ వీళ్ళ పడి అమ్మడం హార్డ్ వర్క్. అదే కస్టమర్కి వాడికి ఏం కావాలో తెలిసేలా చేసి వాడే అది కొనేలా చేయడం స్మార్ట్ వర్క్. ఆ కన్జ్యూమర్ని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే సేల్స్ కంటే మార్కెటింగే ముఖ్యం. నాకు ఇదంతా బుర్రకెక్కినట్టు ఉంది, బుర్రకెక్కనట్టు ఉంది సార్. రా చెప్తాను. ఈ ప్లేస్ని బాగా చూడు. ఇదేంటో చెప్పగలవా? ఇది తెలీదా సార్? అన్ని వస్తువుల్ని ఒకే చోట అమ్మే సూపర్ మార్కెట్. సూపర్ మార్కెట్ ఈజ్ సూపర్ మార్కెటింగ్. లెట్ మీ టెల్ యూ సంథింగ్. ఎప్పుడు ఏ సూపర్ మార్కెట్లోకి వెళ్ళినా మన చూపు రైట్ కార్నర్కి వెళ్తుంది. సో ఆ స్పాట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అందుకే మన ప్రోడక్ట్స్ని అక్కడ పెట్టాం. చూపు తర్వాత మనల్ని అట్రాక్ట్ చేసేది స్మెల్. లెఫ్ట్ సైడ్లో చూడు. సో అక్కడ సువాసన ఇచ్చే ప్రోడక్ట్స్ని పెట్టుంటారు. నైస్ ఫ్రేగ్రెన్స్ కస్టమర్స్కి మంచి ఫ్రెష్నెస్ని ఇస్తుంది అంటారు. రా. లోపలికి రాగానే చేతికి బాస్కెట్ ఎందుకు ఇస్తారో తెలుసా? తెలుసు సార్, వస్తువులన్నీ పెట్టి తీసుకెళ్ళడానికి. ఒక్క ప్రోడక్ట్ కొనడానికి వచ్చిన కస్టమర్ చేతికి బాస్కెట్ ఇస్తే వెంటనే గిల్టీగా ఫీల్ అయ్యి 10 ప్రోడక్ట్స్ కొంటారనే. అదేవిధంగా ఈ థర్డ్ రోలో బిస్కెట్స్, చాక్లెట్స్ అని పిల్లలు తినే ఐటమ్స్ పెట్టుంటారు. వాళ్ళకి తీసుకోవడానికి ఈజీగా ఉండాలనే. అత్యవసర వస్తువులైన రైస్, పాలు, పప్పులు వీటన్నిటిని చివరన పెట్టుంటారు. ఎన్ని ప్రోడక్ట్స్ని దాటుకుని అక్కడికి రావాలి కదా. సో నువ్వు క్యాషువల్గా అటు ఇటు చూసి నీకు కావాలనుకుని వేరే ప్రోడక్ట్స్ని కొనేస్తావు. ఈ సూపర్ మార్కెట్లో విండో చూసావా? లేదు సార్. క్లాక్ కూడా ఉండదు. ఏ లోపలికి వచ్చే కస్టమర్కి టైం పోయేది తెలియకూడదు. అది మాత్రమే కాదు, అన్ని సూపర్ మార్కెట్స్లో లోపలికి రావడానికి ఒక దారి, బయటికి వెళ్ళడానికి ఒక దారి. కస్టమర్స్ కొనడానికి వచ్చినవి మాత్రం కొనుక్కొని వెళ్ళిపోకూడదు కదా. వీటన్నిటిని మించి బిల్ కౌంటర్కి పక్కన పిల్లలు ఇష్టపడే ప్రోడక్ట్స్ని పెడతారు. బిల్లు వేయడానికి లైన్లో ఉన్నప్పుడు కూడా వాళ్ళ చేత కొనిపించడానికి. అదిగో టీవీలో చూడు, మన కాంపిటీటర్ న్యూ ఫ్యాంటసీ కంపెనీ తాలూకు మార్కెటింగ్ స్ట్రాటజీ. ప్రోడక్ట్ ఏంటో చెప్పకుండానే యాడ్ ఇస్తున్నారు. కస్టమర్స్కి ఒక క్యూరియాసిటీ క్రియేట్ చేస్తున్నారు. ఓ, మన కంపెనీలో కూడా అది ఏం ప్రోడక్టో కనిపెట్టడానికి జుట్టు పీక్కుంటున్నారు. మార్కెటింగ్లో ఇంత ఉందా సార్? నేను చెప్పింది కేవలం 10%. మార్కెటింగ్ ఇస్ ఎవ్రీవేర్. పుట్టిన బిడ్డకి చందమామని చూపించి అన్నం తినిపించడం దగ్గర నుంచి చనిపోయాక రూపాయి కాయిన్ పెట్టి నా బాడీని సరిగా పూడ్చేవాడితో చెప్పడం ఒక రకమైన మార్కెటింగే. సో నథింగ్ ఇస్ ఇంపాసిబుల్ ఇన్ మార్కెటింగ్. ఇకపై దేన్ని చూసినా మార్కెటింగ్ చూపుతో చూడు. సార్ ఇకపై సేల్స్ అండ్ మార్కెటింగ్లో అదర్ కొడతాను సార్. మా ఆఫీస్లో ఆది హలో, ఓకే. సో ఒకసారి క్లాప్స్ కొట్టండి. థ్యాంక్ యూ. కొంచెం హాల్ రీసౌండ్ అండ్ కొన్ని టెక్నికల్ గ్లిచెస్ వల్ల ఆ వీడియో ప్రాపర్గా లేదు. బట్ అయినా కూడా మార్కెటింగ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది ఇప్పుడు నేను చెప్తాను, జాగ్రత్తగానండి. సో ఫస్ట్ ఇక్కడ రియాక్టివ్, దాని తర్వాత ప్రోయాక్టివ్, క్రియేటివ్, 3 టైప్స్ ఆఫ్ మార్కెటింగ్ ఉంటాయండి. రియాక్టివ్ ఏంటంటే ఏమీ ఎఫర్ట్స్ పెట్టారు, జస్ట్ విష్ అండ్ ప్రే. ప్రోయాక్టివ్ వాళ్ళు ఏం చేస్తారంటే ఏదో ఒకటి ఎఫర్ట్స్ పెడతారు లీడ్స్ రావడానికి. అండ్ క్రియేటివ్ వాళ్ళు కస్టమర్ సబ్కాన్షియస్ మైండ్కి అలాంటిది బాణం గుచ్చుతారు, కస్టమరే ముందర నుంచి వస్తారు. అది క్రియేటివ్ మార్కెటింగ్. రియాక్టివ్ వాళ్ళు ఏమీ ఎఫర్ట్స్ పెట్టారు కాబట్టి, కూర్చున్న దగ్గరికే కస్టమర్ రావాలని అనుకుంటారు కాబట్టి వాళ్ళ టార్గెట్ కస్టమర్స్కి వీళ్ళు ఉన్నారా లేరా అని చెప్పేసి తెలియదు. ప్రోయాక్టివ్ వాళ్ళు ఏదో చేస్తుంటారు కాబట్టి వీళ్ళు ఉన్నారని వాళ్ళకి తెలుసు. కస్టమర్స్కి ఎవరు పర్టికులర్ ఏజెంట్ ఉన్నారని వాళ్ళకి తెలుసు, కానీ వాళ్ళ దగ్గరనే కొనాలా లేదా అని చెప్పేసి క్లారిటీ లేదు. ప్రోయాక్టివ్ వాళ్ళు అట్లాంటి సబ్కాన్షియస్ మైండ్కి బాణాలు గుచ్చుతారు కాబట్టి వాళ్ళ టార్గెట్ కస్టమర్స్కి వీళ్ళు ఉన్నారని తెలుసు, కానీ కొంటే వీళ్ళ దగ్గర కొనాలనే క్లారిటీ కూడా వాళ్ళకు ఉంది, ఎందుకంటే అట్లాంటి మార్కెటింగ్ చేస్తారు. రియాక్టివ్ వాళ్ళు ఎంతసేపు వర్డ్ ఆఫ్ మౌత్ పైన డిపెండ్ అయి ఉంటారు. నేను ఒక కస్టమర్కి మంచి చెప్పి అమ్ముతా,
తర్వాత ఆ కస్టమర్కి మంచి నచ్చితే తీసుకుంటే బెనిఫిట్ పొందితే ఆ కస్టమర్ వెళ్ళి ఇంకొకరికి చెప్తాడు. ఎప్పుడే కానీ వర్డ్ ఆఫ్ మౌత్ పైన బేస్ చేసుకొని మనం కూర్చుంటే మన గోల్స్, మన డ్రీమ్స్ మనం అచీవ్ చేయలేమండి. ఇది జీవితాంతం గుర్తుపెట్టుకోండి. అండ్ ప్రొయాక్టివ్ వాళ్ళు హైజీనిక్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ అంటే వాట్సాప్లో స్టేటస్ పెట్టుకోవడం, మిగతా గ్రూప్స్లలో వీడియోలు పంపించడము, ఓకే, ప్యాంప్లెట్స్, బ్రోచర్స్, స్టాల్స్, ఇది హైజీనిక్ మార్కెటింగ్ అంటారు. ఏం చేయకుండా కూర్చునే కన్నా కొంచెమైనా చేయడం బెటర్ అనేది ఇది గ్రేట్. కానీ ఆ రియాక్టివ్ వాళ్ళు ఏం చేయకుండా కూర్చున్నారు అంతే. అండ్ క్రియేటివ్ వాళ్ళు మ్యాగ్నెటిక్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ చేస్తారు. అంటే అట్లాంటి స్ట్రాటజీ యూజ్ చేస్తారు, కస్టమరే ముందర నుంచి వచ్చేసి కొనడానికి ఇష్టపడతారండి. అది మ్యాగ్నెటిక్ స్ట్రాటజీస్. అండ్ రియాక్టివ్ వాళ్ళు ఎప్పుడు లా ఆఫ్ కర్మ పైన డిపెండ్ అయి ఉంటారు. లా ఆఫ్ కర్మ అంటే ఏంటి అంటే సేల్స్ అయితే తిరుపతి, కాకుంటే తిరుపతి, పోనీ షిరిడి, పోనీ కుట్ట, ఓకే. ఎందుకంటే ఎప్పుడు దేవుని పైన డిపెండ్ అయి ఉంటారండి వీళ్ళు. ఎందుకంటే భక్తి ఎక్కువ, సేల్స్ తక్కువ, ఓకే. సో ఒకవేళ సేల్స్ ఎక్కువైనా కూడా మళ్ళీ భక్తే, రైట్. నెక్స్ట్ ప్రోయాక్టివ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో లా ఆఫ్ ఎఫర్ట్స్ పైన, నేను ఇంతగానో ఎఫర్ట్స్ పెడితే మనకి ఇంత సేల్స్ వస్తాయి. అండ్ క్రియేటివ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో లా ఆఫ్ గ్రావిటీ పైన ఎక్కువ డిపెండ్ అయి ఉంటారు. అంటే ఏంటి, మనం అట్లాంటి స్ట్రాటజీ యూజ్ చేయాలి, కస్టమర్ దర్దాపులో కూడా అక్కడ నుంచి వెళ్తున్నా కూడా వచ్చి కొని పడేయాలి. దాన్ని లా ఆఫ్ గ్రావిటీ అంటారు. సో ఈ రోజు నుంచి మనం అందరం కూడా ప్రోయాక్టివ్, క్రియేటివ్ మైండ్ సెట్తో ఉండాలి, నాట్ రియాక్టివ్. అందరూ కూడా రైట్ హ్యాండ్ చూపెట్టండి, మనసు పైన పెట్టుకోండి, చెప్పింది రిపీట్ చేయండి. ఈ రోజు నుంచి నేను నా బిజినెస్కి ప్రోయాక్టివ్ మరియు క్రియేటివ్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ యూజ్ చేస్తాను. రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి హైఫై ఇవ్వండి. గుడ్ జాబ్, గుడ్ జాబ్ ఇవ్వండి, చేతు కొట్టండి, ఓకే. సో మార్కెటింగ్ అనేది ఒక సెల్ఫ్ ప్రమోషన్ కాదు. అడ్వర్టైజింగ్ అనేది సెల్ఫ్ ప్రమోషన్. మార్కెటింగ్ అనేది ఒక వాల్యూ అడిషన్. అంటే ఎంతసేపు బ్రోచర్లు, స్టేటస్లు పెట్టుకుంటారు, వీడియోలు పెట్టుకుంటారు, ప్యాంప్లెట్లు పంచుతారు, ఇది అడ్వర్టైజింగ్ అండి, సెల్ఫ్ ప్రమోషన్. ఇది మనం ఎప్పుడే కానీ వాల్యూ అడిషన్ చేయాలి. వాల్యూ అడిషన్ అంటే ఏంటంటే కస్టమర్ బాధలు ఏంటో తెలుసుకొని ఆ బాధలకు మనం సొల్యూషన్ ఇచ్చుకుంటూ రావాలి. దట్ ఈస్ కాల్డ్ వాల్యూ అడిషన్. ఎగ్జాంపుల్, చిన్న వీడియోలు చేయండి. మార్కెట్లో చాలా ల్యాండ్స్ ఉన్నాక కూడా ఎందుకు మనం హెచ్ఎండిఏ దాంట్లో కొనాలి, ఎందుకు డిటిసిపి దాంట్లో కొనాలి, కొనే ముందు ఏం జాగ్రత్తలు చెక్ చేసుకోవాలి, మార్కెట్లో డిఫరెంట్ రూట్స్ ఉన్నాక ఎందుకు వరంగల్ హైవే సైడ్ మనం కొనాలి, ఇట్లా అవేర్నెస్ వీడియోస్ చేయండి. ఇది చేయడం ద్వారా కస్టమర్స్కి వాల్యూ అడిషన్ చేసిన వాళ్ళు అవుతారు. జీవితాంతం ఒకటి గుర్తుపెట్టుకోండి, కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో కంపెనీని చూసి కొనేది థర్డ్ కేటగిరీ, ల్యాండ్ని చూసి కొనేది సెకండ్ కేటగిరీ. ఫస్ట్ కేటగిరీ ఏందో తెలుసా, కస్టమర్ మిమ్మల్ని చూసి కొంటారు, మన నమ్మకాన్ని చూసి కొంటారు. కస్టమర్ ఫస్ట్ మన నమ్మకాన్ని కొంటాడు, తర్వాత ల్యాండ్ని కొంటాడు. మరి మన నమ్మకం అనేది ఎలా క్రియేట్ చేస్తున్నాం? స్టేటస్లు, స్టోరీలు పెట్టుకోవడం ద్వారా అయిపోతుందా? గ్రూప్లలో ఒక 2-3 వీడియోలు పెట్టడం ద్వారా అయిపోతుందా? అలా అంటే ఈరోజు కొన్ని లక్షల మంది చేస్తున్నారు అట్లాంటిది. మనం ఏం చేస్తున్నాం అని? అందుకోసమే ఈ రోజు నుంచి మార్కెటింగ్ కోసం ఏదైనా నేర్చుకొని కొత్తగా ఏదైనా ఈ రోజు నుంచి ప్రయత్నించండి. దాని తర్వాత ఎప్పుడే కానీ మార్కెటింగ్ వాల్యూ అడిషన్ 80% చేయాలి అండ్ 20% అడ్వర్టైజింగ్, సెల్ఫ్ ప్రమోషన్ అనేది చేయాలి. సో ఫస్ట్ ఫైండింగ్ కస్టమర్ అనేది ముందల నుంచి వస్తున్నాడు, వచ్చేటట్టు మనం చేయాలి. దానికోసం మార్కెటింగ్ చేయాలి. మార్కెటింగ్ కోసం చాలా స్ట్రాటజీస్ ఉంటాయి, అవి నేర్చుకొని ఇంప్లిమెంట్ చేయాలి. రెండోది ఐడెంటిఫై కస్టమర్ సైట్ ట్రిప్ అయిపోయిన తర్వాత అప్పుడు డిసైడ్ చేయొద్దు కొంటాడా కొన్నాడా అని. సైట్ ట్రిప్ కాకముందే డిసైడ్ చేయాలి ఈ పర్సన్ కొంటాడా కొన్నాడా. అది ఒక నిజమైన రియల్ ఎస్టేట్ ఏజెంట్, లీడర్ ఒక గొప్ప లక్షణం. బిఫోర్ సైట్ ట్రిప్ అనలైజ్ చేయడం, ఐడెంటిఫై చేసే ఆ స్కిల్స్ మన దగ్గర ఉండాలి, ఆ ఎబిలిటీ మన దగ్గర ఉండాలి. లేకపోతే మన టైం చాలా వేస్ట్ అవుతుంది. కొన్ని సందర్భాలు ఇలా జరిగిందొచ్చు, కస్టమర్కి సైట్ ట్రిప్ మొత్తం చూపించిన తర్వాత తీరా ఎప్పుడు కొంటారు సార్ అని అంటే, ఇది నా కోసం కాదు, మా బ్రదర్ కోసం, నేను ఖాళీగా ఉన్నానే వచ్చిన, అది ముందే చెప్పచ్చు కదా అని మన ఫీలింగ్. డే అంతా పోయింది. ఎస్ ఆర్ నో? సో అట్లా అంతా ఎందుకు వేస్ట్ అవుతుందనంటే మనం కస్టమర్ని ఐడెంటిఫై చేయలేకపోతున్నాం, కొంటాడా కొనడా అని. సో దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తా. చేయండి ఐడెంటిఫై అంటే కొంతమంది చేయలేకపోతున్నారు. దానికి ఒక ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే, ఒక సూపర్ మార్కెట్ ఉంది, అతనికి ఒక సూపర్ మార్కెట్ సక్సెస్ఫుల్గా రన్ అవుతుంటే ఇంకా 2-3 ఓపెన్ చేయాలని డిసిజన్ తీసుకున్నాడు. ఇక సేల్స్ టీమ్ కావాలి కదా, పేపర్లో యాడ్ ఇచ్చింది, మనకు సేల్స్ టీమ్ కావాలి, ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేయండి, ఇంటర్వ్యూ రండి అని. చాలామంది వచ్చారు, కాకపోతే టర్మ్స్ అండ్ కండిషన్ MBA వేసి ఉండాలి. అందరూ వచ్చి ఇంటర్వ్యూలు అటెండ్ అవుతారు. ఒక అబ్బాయి వచ్చాడు, సార్ నేను MBA 10th ఫెయిల్,
బట్ నాకు ఉద్యోగం కావాలి మీ దాంట్లో సేల్స్ టీంలో జాయిన్ కావడానికి. నేను మస్తు సూపర్ మార్కెట్ని నడిపిస్తా, మస్తు సేల్ చేస్తా. అప్పుడు ఓనర్ అంటున్నాడు, నా టైం ఎందుకే చేస్తున్నావు? ఎంబీఏ ఉన్న వాళ్ళకి ఆప్షన్, ఎవరికి పడితే వాళ్ళకి ఆప్షన్ లేదు సార్. అందరికి ఎంబీఏలు ఉన్న వాళ్ళకి మీరు ఆప్షన్ ఇస్తే ఎట్లా సార్? నాలాంటి టాలెంటెడ్ పీపుల్ ఎట్లా? సరే ఒక పని చేయండి, ఫస్ట్ 1 month సేల్స్ చేస్తా, సేల్స్ చేస్తేనే నాకు శాలరీ ఇవ్వండి, లేకంటే లేదండి అని అన్నాడు. నిజమైన సేల్స్ పర్సన్ గొప్ప ఫస్ట్ క్వాలిటీ ఏంటంటే శాలరీని చూసి మోటివేట్ కారు, ఇన్సెంటివ్ని చూసి మోటివేట్ అవుతారు. వాళ్ళు నిజమైన సేల్స్ పర్సన్లకు లక్షణం. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ జీతాన్ని నమ్ముకోరు, వాళ్ళు నమ్ముకుంటారు. అది నిజమైన సేల్స్ పర్సన్ లక్షణం. అది ఓనర్కి నచ్చింది, గ్రేట్, వా నచ్చింది కమిట్మెంట్. చలో ఒక బ్రాంచ్ చేస్తున్న ఒక 1 month చూస్తాను. 1 month తర్వాత 4 స్టోర్లో రిపోర్ట్ తెప్పించిండు. 3 స్టోర్లు కలిస్తే ఎంతైతే 1 monthకి టర్న్ ఓవర్ చేసిందో ఒక్కటే స్టోర్ అంత టర్న్ ఓవర్ చేసింది. ఆ ఒక్క స్టోరే ఆ అబ్బాయి ఉన్న స్టోర్. షాక్. ఇది ఏం చేస్తున్నాడు? ఏమైనా కస్టమర్స్కి స్కామ్ చేస్తున్నాడా? ఏం చెప్పి అమ్ముతున్నాడు? ఒకసారి టెస్ట్ చేద్దామని పొద్దునే పోయిన తర్వాత చాటుగా నించొని చూస్తున్నాడు ఆ ఓనర్. మా ఓడు ఏం చెప్పి అమ్ముతున్నాడు. అప్పుడే ఒక ముసలైన కస్టమర్ వాకిన్ అయిన తర్వాత ఏదో చూస్తుంటే ఈ సేల్స్ పర్సన్ అతని దగ్గరికి వెళ్ళిండు. వాళ్ళిద్దరి మధ్యలో ఏదో డిస్కషన్ నడుస్తుంది. దూరం నుంచి చూస్తుంది కాబట్టి వినబడతలేదు. దగ్గరకు పోయింది పక్కకు. అంత లోపలనే ఈ చేపలు పట్టే గ్యాలం ఎంత అమ్మా అని అన్నాడు. సార్ ఇది దాదాపు ఇంత కాస్ట్ ఉంటుంది, మా షాప్లో మొత్తం ఇదే హైయెస్ట్ కాస్ట్. ఇది తీసుకో, ఏదైనా చేపలు పట్టారనుకోండి అవే అంటాయి నన్ను తీసుకోబో అని. అట్లాంటి సూపర్ ఉంటుంది సార్ ఇది. సరే అమ్మ ప్యాకప్ చేసి బిల్ కౌంటర్ దగ్గర తీసుకుంటుంటే వెనకాల నుంచి వచ్చి, ఎక్స్క్యూజ్ మీ సార్, ఏంది చేపలు అయితే గ్యాలం బట్టే తీసుకున్నారు కానీ అది ఆటోమేటిక్గా పడిపోదు కదా సార్, దానికి ఫుడ్ పెట్టాలి అప్పుడే పడతాయి అవి. వెరీ గుడ్, ఇచ్చేయి ఫుడ్ కూడా. ఆ 2 తీసుకొని బిల్ పే చేసేసి డోర్ తీసి పోతుంటే, సార్ ఎక్స్క్యూజ్ మీ కమ్ హియర్. మళ్ళీ ఏమైంది? చేపలు పట్టే గ్యాలం తీసుకున్నారు, ఫుడ్ కూడా తీసుకున్నారు, కానీ అవన్నీ కూడా పాకెట్లు వేసుకుంటారు సార్. చేపలు దొరికిన తర్వాత దానికి మీరు ఏం చేయాలంటే ఒక కంటైనర్ బాక్స్ తీసుకోవాలి, అప్పుడు అలా వేయాలి. అరే కరెక్టే కదా, నేను మర్చిపోయినా, నువ్వు గడనే గుర్తుపెట్టుకున్నావు, ఆ బాక్స్ అని బాక్స్ కూడా ప్యాకప్ చేసుకొని పోతున్నాడు. పోయి కార్లో పెట్టేసుకొని కార్ స్టార్ట్ చేస్తుంటే మిర్రర్ కొట్టిండు. సార్ ఎక్స్క్యూజ్ మీ, డోర్ దింపు, అదే గ్లాస్ దింపు. మళ్ళీ ఏమైంది? కరండి. ఏమైంది? కరండి. ఇప్పుడు చేపలు పట్టడానికి మీరు పోయి అక్కడ కూర్చుంటారు కదా సముద్రం కానర్ దగ్గర, ఎండ మస్తు కొడుతుంది సార్. సో ఒక పని చేయండి, ఫుడ్ కూడా మీకు ఆకలి అవుతుంటుంది కాబట్టి కొంచెం ఆ చేపలకు ఫుడ్ తీసుకున్నారు. ఒక చేప 1 గంట పడుతుంది, ఇంకో చేప 2 గంటలు పడుతుంది, ఇంకో చేప 3 గంటలు పడుతుంది. మీకు ఆకలి అవుతుంది, కొంచెం ఫుడ్ కూడా తీసుకోండి. అరే నా గురించి నా భార్య కన్నా ఎక్కువ నువ్వే ఆలోచిస్తున్నావు, గ్రేట్ రా బాబు, ఈ ప్యాకప్ అని ప్యాకప్ చేసుకొని కార్లో కూర్చొని మళ్ళీ స్టార్ట్ చేస్తుంటే, 1 నిమిషం సార్, ఎండలో కూర్చుంటే ట్యాన్ అయిపోతారు సార్. అంబ్రెలా, స్ట్రాంగ్ అంబ్రెలా, ఎంత గాలి వచ్చినా కూడా అది ఊగదు, అట్లనే స్ట్రాంగ్ ఉంటుంది, ఇది కూడా తీసుకోరు. అరే నా పిల్లల కన్నా ఎక్కువ ఆలోచిస్తున్నారు నా గురించి, ప్యాకప్ అని అది కూడా తీసుకున్నాడు. ఈసారి కార్ స్టార్ట్ చేసి మొత్తం కూడా పోతుంటే ముందులో చాగిండు. మళ్ళీ ఏమైంది? దిగండి. చూస్తే తెల్లగా నిగరిగిరిలా ఆడిపోతున్నారు. ఎండ ఎంత కొడుతుంది, మొత్తం 45 degrees నడుస్తుంది. సో మొత్తం నల్లగా అయిపోతారు. సన్ స్క్రీన్ పెట్టుకుంటే బాగుంటుంది. అరే వెరీ గుడ్ రాను, నిజంగా నాకే అమ్మాయి ఉంటే నీకు ఇచ్చి పెళ్లి చేస్తుండే, ఇట్స్ ఓకే అని మొత్తం తీసుకొని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోగానే ఆ ఓనర్ ఎవరైతే ఉన్నారు కదా చూసి చాలా ఇంప్రెస్ అయిపోయి అతని దగ్గర పరిగెత్తుకుంటూ వచ్చేసి హక్ చేసుకొని ఒక మాట అన్నాడు. అరే నిజంగా నువ్వు ఎంత గ్రేట్ రా, ఆ చేపల బట్టే గ్యాలం కొనడానికి అతను వస్తే అతనికి ఇన్నిగానో పంపిస్తావు, నువ్వు గ్రేట్, నువ్వు నిజంగా గ్రేట్. ఏం సార్ ఎవరు చెప్పారు మీకు చేపలు పట్టే గ్యాలం కొన్నికి వచ్చిందని? ఆయన చేపలు పట్టే గ్యాలం కొన్నికి రాలే, సండే కదా పక్కనే మన స్టోర్ ఉంది, న్యూస్ పేపర్ కొన్నికి వచ్చింది. నేను అక్కడి నుంచి స్టార్ట్ చేసిన. ఏం న్యూస్ పేపర్ చదువుకుంటే ఇంట్లో కూర్చుంటాడు సార్, ఇంత ఏజ్ వచ్చింది, ఆ పక్కనే ఒక సముద్రం ఉంది అక్కడ వండి, ఎప్పుడన్నా చేపలు మీ చేతితో వట్టి మేడంకి వండడానికి ఇస్తే ఆమె వండితే అది తింటే ఆ ఫీలింగ్ ఎట్లుంటుందో తెలుసా సార్? అక్కడి నుంచి అమ్మినా సార్ నేను. అతనికి అది కూడా అవసరం లేకుండే, మనమే అమ్మి పడే ఇష్టం. అంటే మోరల్ ఏంటంటే సేల్స్లో ఎదగడానికి ఏ డిగ్రీలు ఏ ఎంబీఏలు అవసరం లేదు, కమిట్మెంట్ ఉండాలి, అమ్మాలన్న కమిట్మెంట్ ఉండాలి. మోరల్ నెంబర్ 1. మోరల్ నెంబర్ 2, సేల్స్లో నీడ్ ఆ పర్సన్కి లేకున్నా కూడా నీడ్ క్రియేట్ చేసిండి ఈ పర్సన్. ఎస్ ఆర్ నో? అది గ్రేట్ థింగ్. కానీ ఇక్కడ
మనం మార్కెట్లో నీడ్ అవసరం లేకుండా నీడ్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మార్కెట్లో కస్టమర్స్కి నీడ్ ఉంది, ల్యాండ్ ప్రతి ఒక్కరికి ఆ నీడ్ ఉన్నది కూడా అమ్మడానికి కూడా మనం 100 సార్లు ఆలోచిస్తున్నాం. దాట్స్ అవర్ క్వాలిఫికేషన్. అర్థం చేసుకోండి. సో అందుకోసమే మీకు నీడ్ క్రియేట్ చేయమని చెప్తలే, ఆల్రెడీ వాళ్ళకు ఉన్నది, ఆ ఉన్నది రియలైజ్ చేయమని చెప్తున్నాను నేను. ఐడెంటిఫై కస్టమర్. నెక్స్ట్ దీని తర్వాత ఫస్ట్ ఫైండింగ్ కస్టమర్ అయిపోయింది, ఐడెంటిఫై కస్టమర్ అయిపోయింది. నెక్స్ట్ సైడ్ ట్రిప్. బాబా చాలామంది సైడ్ ట్రిప్లో ఏం చేయాలో చేస్తలేదు, ఏ చేయొద్దో అది చేస్తున్నారు. ఎగ్జాంపుల్ చెప్తా ఇప్పుడు మీకు, చాలా వండర్ఫుల్ ఎగ్జాంపుల్ ఇది. అందరూ కూడా వీలైతే ఫోటో కూడా తీసుకోండి, ఫ్రేమ్ కట్టించుకొని పెట్టుకోండి. సేల్స్ టచ్ పాయింట్స్. ఫస్ట్ ఇంగ్లీష్లో అవుతా, తర్వాత తెలుగులో చెప్తా. A flow of touch points in the sales process where prospect can build a perception about your product, your organization and you. అంటే ఫస్ట్ కస్టమర్ కాల్లో మాట్లాడినప్పటి దగ్గర నుంచి ఆఫీసు, సైట్ ట్రిప్లు, దాని తర్వాత మధ్యలో మీటింగ్లు, లంచ్లు సైట్లో, దాని తర్వాత ఒక హోటల్లో లంచ్లు, ఇవన్నీ అయిపోయి దాని తర్వాత రిజిస్ట్రేషన్ అయిపోయి డీల్ క్లోజ్ అవుతుంది కదా, అక్కడ వరకు ఒక పర్సెప్షన్ అనేది మన పైన, మన ఆర్గనైజేషన్ పైన క్రియేట్ అవుతుంది. అంటే మన రిలేషన్ మెయింటైన్ చేసే దాన్ని బట్టి, ఆ జర్నీని ఎఫెక్టివ్గా క్రియేట్ చేసేదాన్ని బట్టి. ఒకవేళ కస్టమర్ ఫస్ట్ టైం కాల్ దగ్గర నుంచి మీరు ఆ జర్నీని మొత్తం కూడా బ్యూటిఫుల్గా క్రియేట్ చేశారనుకోండి, కస్టమర్ మైండ్లో 3 పర్సెప్షన్లు క్రియేట్ అవుతుంది. అది మీరు జర్నీ క్రియేట్ చేసేదాన్ని బట్టి ఉంటుంది. మీరు ఆ జర్నీ మొత్తంని కూడా ఒక మామూలుగా క్రియేట్ చేశారనుకోండి, మీ దగ్గర ప్లాట్ కొంటాడు. ఆ జర్నీని ఇంకా సూపర్గా క్రియేట్ చేశారనుకోండి, కొంటే మీ దగ్గరనే ప్లాట్ కొనాలని డిసైడ్ అవుతారు. ఆ జర్నీని ఇంకా సూపర్గా క్రియేట్ చేశారనుకోండి, చుట్టుపక్కల ఫ్రెండ్ సర్కిల్, చుట్టాలు, ఫ్రెండ్స్ ఇంకా ఎవరున్నా పట్టుకొచ్చి మీ దగ్గరనే కొనిపిస్తాడు. ఆ జర్నీని ఇంకా సూపర్గా క్రియేట్ చేశారనుకోండి, నా జీవితాంతం, నా ప్రాణం ఉన్నంత కాలం కొంటే వీళ్ళ దగ్గరనే కొనాలి, నా ఫ్రెండ్ సర్కిల్లో నా రిలేటివ్స్ ఎవ్వరు కొనాలన్నా వీళ్ళ దగ్గరనే తీసుకొచ్చి కొనిపిస్తా అని ఫిక్స్ అవుతాడు. అది 3. మరి జర్నీ ఎట్లా క్రియేట్ చేస్తున్నాం చాలా మ్యాటర్ అవుతుంది. దానికి మీ అందరికీ రికమెండ్ ఏం చేస్తున్నా అంటే టచ్ పాయింట్స్ క్రియేట్ చేయండి. అంటే కస్టమర్ ఫస్ట్ ఫోన్ కాల్ మాట్లాడే దగ్గర నుంచి డీల్ క్లోజ్ అయ్యే వరకు ఒక మినిమం 20 టచ్ పాయింట్లు ఉంటాయి. ఆ 20 టచ్ పాయింట్లు అన్నీ కూడా రాసుకోవాలి. ఫోన్ కాల్ తర్వాత మనం ఫోన్ కాల్ తర్వాత ఏం జరుగుతుంది, నెక్స్ట్ స్టెప్ ఎనీవన్ ఫోన్ కాల్ తర్వాత ఏం జరుగుతుంది, కస్టమర్ ఫస్ట్లో మాట్లాడిన తర్వాత ఏం జరుగుతుంది, అపాయింట్మెంట్. వెరీ గుడ్. అపాయింట్మెంట్ తర్వాత ఏం జరుగుతుంది, సైడ్ ట్రిప్ తర్వాత ఏం జరుగుతుంది చెప్పండి, భోజనం వగైరా అక్కడ ఉంటే, దాని తర్వాత క్లోజింగ్. ఎస్ ఆర్ నో? ఈ 4 స్టెప్స్ చెప్పారు ఇలా. ఈ 4 స్టెప్స్లో కూడా ఇంకా చాలా స్టెప్స్ ఉంటాయి, అదే విడమర్చాలి మీరు. ఫస్ట్ కస్టమర్తోని ఫ్రెండ్లీగా మూవ్ అవ్వడం. చూడండి, కార్ ఎప్పుడైతే ఒక సైడ్ ట్రిప్ ఒక ఎల్బినార్ దగ్గర మీకు పికప్ చేసుకుంటా ఒక సితారా హోటల్ దగ్గర అన్నారు అనుకోండి, కస్టమర్ 10 గంటలకు ఒకవేళ మీకు రమ్మన్నాడు అనుకోండి, కొంతమంది ఏం చేస్తారు తెలుసా, 10:30కు పోతారు. ఇంకా కొంతమంది 10:30 కస్టమరే ఫోన్ చేస్తాడు ఉల్టా, హలో రావు గారు, ఎవరండి? ఆ ఏజెంట్ అప్పుడే నిధులకి వెళ్ళేసిండు, నేను సైడ్ ట్రిప్ పోదామన్నారు కదా, సార్ గుడ్ మార్నింగ్ సార్, ఇప్పుడే 10 నిమిషాలు వస్తున్నా అంటే 1 గంట. ఓకే, ఒక అర్ధ గంట అయినాక మళ్ళీ కస్టమర్ ఫోన్ చేస్తే, ఇక్కడే సార్ ఉప్పల్ దగ్గర వచ్చిన అంటే అప్పటికే అప్సిగూడ దగ్గర ఉంటారు. ఇది మనది. ఇప్పుడు పర్సెప్షన్ ఏం క్రియేట్ అయితే కస్టమర్ కొంటే వీళ్ళ దగ్గరనే కొనాలన్నా చెప్పండి. సరే వచ్చిండు, వచ్చిన తర్వాత కూర్చున్న తర్వాత కూడా కార్లో పోతుంటారు. అప్పుడు చాలా ఉంటాయి చేయాల్సినవి, మంచి అవి చేయలే. కార్లో పోతున్నప్పుడు కూడా కస్టమర్తో మాట్లాడరు. ఆ కార్లో పోతున్నప్పుడు ఏం చేస్తుండంటే ఈ ఏజెంటు, నిన్న సైడ్ ట్రిప్కి మనం తీసుకొచ్చినాం కదరా ఒక కస్టమర్ని, ఆ పేమెంట్ చేయలేదు, నెక్స్ట్ టైం అలాంటి వేస్ట్ కస్టమర్ని తీసుకురా, ఓకే చెప్తారా? ఓకే, ఇంకేంటి సార్ బాగున్నారా? ఇప్పుడు లోపల ఏం క్రియేట్ అవుతుంది, నా ఫ్రెండ్ సర్కిల్ కూడా వీళ్ళ దగ్గర కొనిపియా నేను. నో. తర్వాత ఇక సైడ్ ట్రిప్ అయిపోయింది, సైడ్ దగ్గర వచ్చారు, చూపించారు. దాని తర్వాత కస్టమర్ పాపం ఆకలి అవుతుంది పోయి తినిపించాలి కదా. ఈ ఎక్స్ప్లెనేషన్ కమిషన్ కృతి, సార్ ఈ డెవలప్మెంట్ సార్, ఈ డెవలప్మెంట్ సార్, ఇదంతా మనదే సార్, అక్కడి వరకు కూడా మన సార్. అరే ఆకలి అవుతుంది రా బాబు, లే ఇంకొక అర్ధ గంటలో అయిపోతుంది మొత్తం ఎక్స్ప్లెనేషన్. అప్పుడు లోపల ఏం పర్సెప్షన్ క్రియేట్ అవుతుంది, నా జన్మలో ఈ ముఖం చూడ. అంటే ఇప్పుడు నేను చెప్పేది బేసిక్, ఇంకా ఇలా చాలానే విడమరిస్తే. కానీ ఇదే ప్లేస్లో
ఆ కస్టమర్ 10 గంటల కంటే 9:30కి ఎల్బీ నగర్ దగ్గర ఒక బొకే పట్టుకొని నించొని దాని తర్వాత కస్టమర్ 9:45కి వస్తే షాక్ అయిపోతాడు. అరే 15 నిమిషాలు ముందే వచ్చినావని పర్సెప్షన్ ఏం క్రియేట్ అవుతుంది, బా ఏం ఏజెంట్ రా బాబు వీడు, కొంటే వీని దగ్గర కొనాలి. దాని తర్వాత వచ్చిన తర్వాత బొకే ఎవరికి ఇది, మీకే సార్. అరే జనరల్గా ఏదైనా వెంచర్లలో ప్లాట్ కొన్నాక ఇస్తారు కదా, లేదు సార్ మాకు మీరు ముందే దేవుడు, తీసుకోరు బొకే తీసుకున్న తర్వాత ఒక్క నిమిషం సార్ ఏమైంది, డోర్ తీస్తా సార్, మీరు కస్టమర్ ఇస్ గాడ్, కూర్చోబెట్టిన తర్వాత లోపల మళ్ళీ కూర్చొని పోతుంటే ఒక ట్యాబ్ తీసి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా, సార్ చల్లది, మీరు అనుకున్నది కాదు, జ్యూస్, అరే జ్యూస్ ఎండబడి వచ్చి జ్యూస్, మళ్ళీ ఇట్లా కార్ దిగంగానే ఒక గొడుగు పట్టుకొని వెనకాల నుంచి వచ్చిండు ఇంకో పర్సన్ వాచ్మెన్, ఏమైంది ఎండగొట్టా సార్, లోపలికి తీసుకోబోతుంటేనే మళ్ళీ అక్కడ అందరూ వచ్చేసి విష్ చేస్తున్నారు కస్టమర్కి, గ్రేట్ సార్ మంచిగా సార్ మా సైట్కి వచ్చినందుకు థ్యాంక్ యూ సార్. అది ఎట్లుంటుంది మళ్ళీ కస్టమర్ సైట్ ట్రిప్ అయిపోయిన తర్వాత మంచి భోజనం ఏదైతే ఉందో దగ్గరుండి మీరు సర్వ్ చేస్తే ఎట్లుంటుంది, అయిపోయిన తర్వాత మళ్ళీ ఆఫీస్కి తీసుకొచ్చి ఆఫీస్కి రాగానే టీం అంతా కలిసి ఆ కస్టమర్ని వెల్కమ్ చేస్తుంటే ఎట్లుంటుంది, అది వెల్కమ్ చేసిన తర్వాత మళ్ళీ కస్టమర్ ఒకవేళ ఇంత చేసినందుకు ఒక బుకింగ్ అమౌంట్ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది, ఇక ఇంతగానం చేసిండు అని చెప్పి బుకింగ్ అమౌంట్ ఇవ్వగానే ఒక కేక్ తీసుకొచ్చి కోపించి దాని తర్వాత ఒక మంచి చిన్న సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తే ఎట్లుంటుంది. ఆ సర్ప్రైజ్ గిఫ్ట్ కూడా ఎట్లా ఉండాలంటే పొద్దున కార్ ఎక్కినక్కడ నుంచి స్ట్రైట్లో దిగినక్కడ నుంచి అతను ఏదైతే ల్యాండ్ అనేది డిసైడ్ అయ్యేటో ప్లాట్ ఆ ఫోటో దగ్గర నుంచి మళ్ళీ ఆఫీస్ వచ్చిన దగ్గర నుంచి ఇవన్నీ కొలాక్ట్ చేసి పైన మన కంపెనీలోకి వేసి కింద మన ఫోన్ నెంబర్ వేసి ఒక ఫ్రేమ్ సర్ప్రైజ్ ఇచ్చేస్తే ఆ ఫొటోస్ అన్నీ ఈ రోజులో ఇప్పటి లోపల ఇంతగానం చేసిరని చెప్పి ఆ ఫీలింగ్ ఎట్లుంటుంది. ఇంటికి పోయిన తర్వాత వైఫ్ని పిల్లలని చుట్టాలని అందరినీ కూర్చోబెట్టి చూడు ఏ జన్మ ఇప్పటి వరకు పుట్టినప్పటి నుంచి ఎవరు ఇంతగానం నాకు చేయలే, అబ్బా మీరు అందరు కొంటే ఇక్కడనే కొనాలి. నెక్స్ట్ సండే ఫోన్ చేసి అరే ఈసారి 5 మందిని నా ఎంబడి తీసుకొస్తున్నా, కారు పంపించాలి అవసరం నేనే నా కార్లో కూర్చోబెట్టుకొని వస్తా, ఎట్లుంటుంది. ఇది పర్సెప్షన్ క్రియేట్ అవుతుంది. ఇట్లా 100 ఎగ్జాంపుల్స్ నేను దగ్గర చెప్పనీకే, బట్ మీరు అర్థం చేసుకోండి కస్టమర్కి టచ్ పాయింట్స్ ఎట్లాంటివి క్రియేట్ చేస్తారని చెప్పేసి. థింక్ అవుట్ ఆఫ్ ద బాక్స్. ప్రతిదీ చేయడానికి బాక్స్ దాటి ఆలోచించండి. ఇప్పుడు నేను చెప్పినే చేయాలని రూల్ ఏం లేదు, ఇంకా ఆలోచించవచ్చు, ఇంకేం బెస్ట్ చేయొచ్చు అని ఆలోచించండి. ఆ జర్నీ మొత్తం సూపర్గా ఉండేటట్టు. ఎంతసేపు ఆ జర్నీ ఎంత బ్యూటిఫుల్గా క్రియేట్ చేయాలనంటే కస్టమర్ మైండ్లో 3 రిజిస్టర్ చేయాలి. ఒకటి కొంటే వీళ్ళ దగ్గరనే కొనాలి, రెండోది చుట్టుపక్కల వాళ్ళందరినీ కూడా వీళ్ళ దగ్గరనే కొనిపించాలి, మూడోది నా ప్రాణం ఉన్నంత వరకు ఈ జన్మకి మొత్తం నేను నా చుట్టాలు అందరూ ఫ్రెండ్స్ అందరూ కూడా వీళ్ళ దగ్గరనే కొనాలి. క్రియేట్ అయిపోండి. అది మైండ్లో దృష్టిలో పెట్టుకొని ఆ జర్నీని బ్యూటిఫుల్గా చేయండి. కొంతమందికి అంత విజన్ ఉండదు, కొంటాడు లేదంటే లేదు, అయితే ఏంది కమిషన్ వస్తే లేదంటే లేదు, కథం పోయి అన్నీ ఫెయిల్. మార్కెట్లో కుప్పలు ఈరోజు ఏజెంట్లు ఉన్నారు, అందరితో పాటు మనం కూడా ఉన్నాం గుంపులల్లా. అందరు చేసేది ఒకటే ప్రొసీజర్, ఫోన్ కాల్ ఫాలోఅప్ కాల్ అవే తెలుసు తప్ప కొత్తగా ఏం చేస్తున్నారని అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచించి. అండ్ ఎవడైతే చేస్తాడో వాళ్ళు మాత్రమే మార్కెట్ని ఏలి పడేస్తారు. మార్క్ మై వర్డ్స్. ఇంత ఇక్కడ కూడా ఒక చూడండి 1000 మంది పైన కూర్చున్నారు. ఇన్నిగానే పాయింట్స్ చెప్పిన నేను. ఇళ్ళకేని కూడా ఇమీడియట్గా పోయి ఎవరైతే తొందరగా ఇంప్లిమెంట్ చేస్తారో వాళ్ళకి మాత్రమే సేల్స్ వస్తాయి. ఎస్ ఆర్ నో? ఎస్, దట్ ఈస్ ఫ్యాక్ట్. సో అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచించండి. ఎందుకంటే అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచించిన వాళ్ళకే ఈ రోజు అనేది చరిత్రలు తిరిగి రాశారు. చూడండి, ఒక పర్సన్ రివీల్ చేస్తా. తెలుసా ఈ తాత ఎవరో? సూర్యాపేటలో సర్పంచ్. ఈ తాత అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచించి చాలా పెద్దది కనుక్కున్నాడు. అదే ఏం కనుక్కున్నాడంటే బల్బు కనుక్కున్నాడు. ఎవరైనా? ఎడిసన్. అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచించండి, అందరిలా కాకుండా. అందుకోసం ఈ కరెంట్ ఈ వెలుగు అనేది ఆయన వల్ల మనం చూస్తున్నాం. క్లాప్స్ కొట్టండి. నెక్స్ట్ ఈ తాత తెలుసా? ఆయన తెలియదా? మహబూబ్ నగర్ కార్పొరేటర్. ఓకే, ఈ తాత కూడా చాలా పెద్దది కనుక్కున్నాడు కాబట్టి ఇప్పుడు కూడా మీరు కొంతమంది తీసి మరీ రికార్డింగ్ అనేది చేస్తున్నారు. అండ్ ఈరోజు మనందరం కూడా వాడుతున్నాం. అదే టెలిఫోన్ కనుక్కున్నది అలెగ్జాండర్ బెల్. కొట్టండి క్లాప్స్. వీరిద్దరూ అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచించారు కాబట్టే ఈరోజు మన జీవితంలో ఒకటి వెలుగు చూస్తున్నాం, ఒకటి ఈజీగా పొద్దున దాకా అందరితో కమ్యూనికేట్ చేస్తున్నాం. అవునా కాదా? కానీ ఇంకో పర్సన్ కూడా ఎక్కడో మారు గ్రామంలో పుట్టి కామారెడ్డిలో, దాని తర్వాత ఎందుకు రబే మనకి ఇదంతా కూడా మనం ఒక యూఎస్కి వెళ్ళి అక్కడ ఇంకేదైనా సాధిస్తామో అక్కడికి పోయి దాని తర్వాత అక్కడ ఆల్రెడీ సాధించేసి మన భారతదేశం కోసం మనం ఏం చేస్తున్నాం ఈరోజు, మన భారతీయుల కోసం, మన తెలుగు ప్రజల కోసం ఏదైనా చెయ్యాలని అక్కడి నుంచి ఒక కమిట్మెంట్, ఒక డిసిజన్ తీసుకొని వచ్చి ఒక కంపెనీ సంస్థ స్టార్ట్ చేసి కొన్ని వేలాది మందికి ఎంప్లాయబిలిటీ ఇచ్చి దాంతో పాటు ఈరోజు
వీళ్ళతో పాటు అట్లాంటి వాళ్ళకు కూడా మనము ఈరోజు హెల్ప్ చేయాలి. ఎవరికైతే దగ్గర అయితే డబ్బులు లేవో, ఎవరి దగ్గర అయితే క్వాలిఫికేషన్ లేదో, ఎవరికైతే కొన్ని కోట్లు సంపాదించాలని డ్రీమ్స్ ఉంటాయో వాళ్ళకి నేను నిలబడతా అని ఒక కంపెనీ అనేది పెట్టి ఆ కంపెనీ ద్వారా ఈరోజు కొన్ని వేల కుటుంబాల డ్రీమ్స్ అనేది ఫుల్ఫిల్ చేశాడు అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచించి. ఆ వ్యక్తి ఎవరో కాదు, బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ గట్టిగా. అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచించాడు కాబట్టి ఈరోజు ఇంత పెద్ద సంస్థ, ఇంతమంది లీడర్సు, ఇంతమంది రాబోయే అప్కమింగ్ లీడర్స్ అనేది ఇక్కడ వచ్చి కూర్చున్నారు. అంత మామూలు విషయం కాదు అంత అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచించడానికి. సో అందుకోసం మీ అందరికీ రికమెండ్ చేస్తున్నా, ఒక వ్యక్తి ఇంత ఘోరమైన కమిట్మెంట్ తీసుకొని ఈరోజు కంపెనీని ముంగడు తీసుకెళ్లాలని వెళ్తున్నప్పుడు ఈరోజు ఆ వ్యక్తి కష్టంలో మనమేం కష్టపడుతున్నాం, ఏం చేస్తున్నాం ఈరోజు ఆలోచించండి. అందుకోసం ఆ కమిట్మెంట్ ఈ రోజు నుంచి తీసుకురండి. అండ్ దీంతో పాటు ఫస్ట్ ఫైండింగ్ కస్టమర్, ఐడెంటిఫై కస్టమర్, సైట్ ట్రిప్, డీల్ క్లోజింగ్, సేల్స్. సో డీల్ క్లోజింగ్లో కూడా చాలామంది ఈరోజు ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. సేల్స్ అంటే ఏంటి అంటే ఈరోజు అవతల నీడ్ ఏంటో తెలుసుకొని ఆ నీడ్ తగ్గట్టు మన దగ్గర ఒక ప్రోడక్ట్ ఆర్ సర్వీస్తోని వాళ్ళ మ్యూచువల్ బెనిఫిట్ పొందేటట్టు చేయడమే సేల్స్ అనమాట. కానీ చాలామంది అవతల నీడ్ తెలుసుకోవట్లేదు, మ్యూచువల్ బెనిఫిట్ క్రియేట్ చేయట్లేదు. సేల్స్లో కొన్ని మిత్స్ ఉన్నాయి ఈరోజు. మిత్ నెంబర్ 1, కస్టమర్ ఇస్ కింగ్ అంటున్నారు. కస్టమర్ కింగ్ కాదండి, కస్టమర్ అనేది ఒక ప్రొఫెషనల్ ఫ్రెండ్ లాగా భావించండి. మిత్ నెంబర్ 2, నేను ఎక్కువ ఫ్యూచర్స్ అనేది కస్టమర్కి చెప్పాలి అప్పుడే కొంటాడు. ఎంత ఫ్యూచర్స్ చెప్తే అది మన దగ్గర ఉన్నాయని గొప్పతనం అనేది చెప్పుకుంటున్నట్టు, అది వేస్ట్. కస్టమర్ నీడ్స్ ఏంటో తెలుసుకొని ఆ నీడ్స్ తగ్గట్టే మన దగ్గర ఉన్న బెనిఫిట్స్ చూపిస్తేనే అప్పుడే కస్టమర్ కొనడానికి ఇష్టపడతారు. 3వ మిత్తు, ఈరోజు ఎవరన్నా సేల్ చేయమంటే ఒకరి మీలాగా మేమేడ మాట్లాడగలుగుతాం, మా సీనియర్ లీడర్ లాగా మేమేడ బిజినెస్ చేయగలుగుతాం, ఏదైనా పుట్టుకతోని రావాలి. పుట్టుకతోని ఎవరు కూడా లీడర్ గారు, ఆ జర్నీలో వాళ్ళని వాళ్ళు లీడర్ లాగా మార్చుకుంటారు. అందుకోసమే ఈ రోజు నుంచి మీరు డిసైడ్ కండి, ఆ జర్నీలో మీరు కూడా మిమ్మల్ని మార్చుకొని ఒక లీడర్ లాగా కావాలి.